ఓకే. క్రియేషన్ ఆఫ్ థ్రెడ్స్‌లో అంటే మల్టీ థ్రెడ్డింగ్ ప్రోగ్రామింగ్. మల్టీ థ్రెడ్డింగ్ అంటేనే మనం నిన్న చెప్పుకున్నాము. ఏమని ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అని, ఆహ్, షార్టెస్ట్ జాబ్ ఇన్ ఫస్ట్ అని అలాంటి చాలా ఒక్కొక్క ప్రయారిటీ వైజ్ దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటే మనం అంటే మనం ఇచ్చేటప్పుడే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిక్వెస్ట్‌ని పెట్టేటప్పుడే దీనికి ఒక ప్రయారిటీ ఇస్తాను. దీనికి ఫస్ట్ ప్రయారిటీ. ఈ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు నేను దీనికి థర్డ్ ప్రయారిటీ, ఈ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు దీనికి సెకండ్ ప్రయారిటీ. ఇలా రిక్వెస్ట్ పెట్టినప్పుడు ప్రయారిటీని చూసుకుంటుంది అనమాట. సో ప్రయారిటీ చూసుకొని ప్రయారిటీ ఏదైతే తక్కువగా ఉందో దాన్ని ఫస్ట్ అంటే ప్రయారిటీ వైజ్ ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేస్తుంది, నెక్స్ట్ దీన్ని కంప్లీట్ చేస్తుంది, నెక్స్ట్ దీన్ని కంప్లీట్ చేస్తుంది. అంటే ప్రయారిటీ వైజ్ ఏ ప్రయారిటీ తక్కువగా ఉంటుందో దానికి ఫస్ట్ కంప్లీట్ చేసి దానికి రెస్పాన్స్ ఇస్తుంది. అలా ప్రయారిటీ వైజ్ కూడా మనకి రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. సో అని మనం ఏమనుకున్నాము, థ్రెడ్స్ ఉన్నాయండి, మనం రిక్వెస్ట్ అని పెట్టినప్పుడు ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది అనుకున్నాము. అవి ఎలా క్రియేట్ అవుతాయి అంటే థ్రెడ్స్ ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. మనం రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ని ఎప్పుడైతే ఒక క్లాస్ కి మనం ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మనకి థ్రెడ్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి అని చెప్తున్నాను. నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూసాము. ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అంటే రన్నబుల్ అనేది ఏంటి, ఒక ఇంటర్ఫేస్. దీన్ని మనం ఎప్పుడైతే ఒక క్లాస్ కి ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మనకి థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ అంటే ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ని మనం డిఫాల్ట్ గా మనం రాయని అవసరం లేదు. రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ని రాసి అప్పుడు నేను ఇంప్లిమెంట్ చేయని అవసరం లేదు. డిఫాల్ట్ గా నేను ఇంప్లిమెంట్ చేసేయచ్చు. ఓకే. క్రియేట్ థ్రెడ్స్ ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్. మనం ఇంకొక ప్రోగ్రామ్ కూడా చూసాము. ఆ ప్రోగ్రామ్ లో ఏం చేస్తున్నాము, ఒక క్లాస్ కి నేను థ్రెడ్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ అనే క్లాస్ ను కూడా నేను సపరేట్ గా ఒక థ్రెడ్ అనే క్లాస్ తీసుకొని, నార్మల్ గా అయితే ఇప్పుడు సమ్ క్లాస్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాను అంటే కంపల్సరీ సమ్ క్లాస్ తో ఒక క్లాస్ అనేది ఉండాలి, అవునా. బట్ నేను థ్రెడ్ అనే ఒక క్లాస్ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ నేను ప్రతి క్లాస్ కి కూడా థ్రెడ్ అనే క్లాస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకని, డిఫాల్ట్ గా థ్రెడ్ అనే ఒక క్లాస్, రన్నబుల్ అనే ఇంటర్ఫేస్, ఈ రెండు కూడా థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తాయి కాబట్టి డిఫాల్ట్ గా ఉంటాయి. ఇవి ఆటోమేటిక్ గా మనం ఏం వీటిని క్రియేట్ చేయనవసరం లేదు, జస్ట్ యూజ్ చేసుకుంటే చాలు. రన్నబుల్ అనే ఇంటర్ఫేస్, థ్రెడ్ అనే క్లాస్. ఓకే ఓకే. నెక్స్ట్ వెళ్తే నెక్స్ట్ ఇక్కడ చూసాము. ఇక్కడ ఏంటి, మనము ఎక్స్టెండ్ సమ్ క్లాస్ అన్నాను, ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అంటే రన్నబుల్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్కడ స్టార్ట్ చేయట్లేదు. సో నేను జస్ట్ స్టార్ట్ చేయట్లేదు కాబట్టి థ్రెడ్ అనే దాన్ని నేను ఈ క్లాస్ ని నేను యూజ్ చేయకపోయినా నో ప్రాబ్లం. ఓకే కదా. ఓకే ఓకే ఓకే. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎక్స్టెండ్స్ థ్రెడ్ అన్నాను. అంటే ఏంటి, నేను ఇక్కడేమో ఎక్స్టెండ్స్ థ్రెడ్ అని లేదు, సమ్ క్లాస్ అంటే వేరే క్లాస్ ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమో నేను థ్రెడ్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేశాను. సో డిఫరెన్స్ ఏంటి దీనికి. అంటే సూపర్ క్లాస్ ఏది ఉంటే అది. ఆహా, నేనేమంటున్నానంటే సూపర్ క్లాస్ ఏది ఉంటే అది, థ్రెడ్ అనే క్లాస్ ని అసలు క్రియేట్ చేయం కదా మనం, డిఫాల్ట్ గా క్రియేట్ చేయనవసరం లేదు థ్రెడ్ అనే క్లాస్ ని. సో చేయనవసరం లేదన్నప్పుడు మనం ఏమనుకున్నాము, ఒక థ్రెడ్ క్రియేట్ అవ్వాలి అంటే రన్నబుల్ అనే ఒక ఇంటర్ఫేస్, థ్రెడ్ అనే ఒక క్లాస్, ఈ రెండు క్రియేట్ చేయాలి అనుకున్నాము. నేనేం చేశాను, ఇక్కడ సమ్ క్లాస్ అని చెప్పి ఇంకొక క్లాస్ ని ఇంప్లిమెంట్ చేసి ఆ క్లాస్ ని ఎక్స్టెండ్ చేశాను. ఇంటర్ఫేస్ అయితే ఇంప్లిమెంట్ చేశాను, కానీ క్లాస్ ని ఇక్కడ నేను ఎక్కడ కూడా నేను మీకు థ్రెడ్ అనే క్లాస్ ని నేను ఎక్స్టెండ్ చేయలేదు. ఓకే. ఇక్కడ మాత్రం నేను థ్రెడ్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేశాను. సో డిఫరెన్స్ ఏంటి అంటున్నాను. అప్పుడు ఈ క్లాస్ కి నాకు ఈ క్లాస్ కి డిఫరెన్స్ ఏంటి. డిఫరెన్స్ దీంట్లో ఎక్స్టెండ్ కూడా అవసరం లేదు కదా, థ్రెడ్ ఎక్స్టెండ్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ రన్నబుల్ అని తీసుకుంటే రన్ అయిపోతుంది కదా అది. దీంట్లోనా, థ్రెడ్ అని ఎందుకు తీసుకున్నాడు అంటే థ్రెడ్ అనే క్లాస్ ని మనం ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పాను ఏమని, స్టార్ట్ అనే మెథడ్ అని నేను కాల్ చేయాలి. సో స్టార్ట్ అనే మెథడ్ ని నేను కాల్ చేయలేదు. కాబట్టి ఇది నాకేంటి, థ్రెడ్ అనే క్లాస్ ని నేను ఏం చేశాను, ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను. ఇక్కడ ఏంటి, నేను ఎక్స్టెండ్ చేశాను, సమ్ క్లాస్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేశాను, కానీ ఇక్కడ నేను స్టార్ట్ అనే మెథడ్ ని ఎక్కడా కూడా నేను కాల్ చేయలేదు. ఓకే ఓకేనా.
స్టార్ట్ చేసి రన్ చేయాలి. స్టార్ట్ అనే మెథడ్ కాల్ అవగానే మనకి ఆటోమేటిక్ గా రన్ అనే మెథడ్ కాల్ అవుతుంది కదా. ఓకేనా. ఒకవేళ నేను థ్రెడ్ అనే కాన్సెప్ట్ అంటే థ్రెడ్ అనే క్లాస్ ని నేను ఎక్స్టెండ్ చేయకపోతే, ఓకేనా, చెయ్యనప్పుడు నేను రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ని నేను ఇంప్లిమెంట్ చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకని? రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేసినా థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా. థ్రెడ్ అనే క్లాస్ ని చేసినా థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఈ టూ ఒక దాంట్లో చేయాలని లేదు. ఓకేనా. ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ని, ఎక్స్టెండ్స్ థ్రెడ్ అనే క్లాసెస్ ని, రెండింటినీ ఒక దాంట్లో చేయమని చెప్పట్లేదు. ఎయిదర్ రన్నబుల్ ఇంటర్ఫేస్ నన్నా ఇంప్లిమెంట్ చేయండి, లేదా థ్రెడ్ అనే కాన్సెప్ట్ థ్రెడ్ అనే క్లాస్ నన్నా ఇంప్లిమెంట్ చేయండి. ఏదో ఒకటి చేస్తే చాలు. ఇక్కడ నేను ఏం చేశాను? రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేశాను. సో నాకు నో ప్రాబ్లం. అంటే థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. అక్కడ కింద థ్రెడ్ అనేది మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తేనే కదా అది రన్ అయ్యేది, లేదా రన్ అవ్వదు కదా. అదే నేను చెప్తున్నాను. ఏంటంటే ఫస్ట్ ఓకే స్టార్ట్ చేయాలి, స్టార్ట్ అనే మెథడ్ కాల్ అయితేనే రన్ అనే మెథడ్ కాల్ అవుతుంది. కానీ మన మెయిన్ పాయింట్ ఏంటంటే థ్రెడ్ క్రియేట్ అవుతుందా లేదా, ఎప్పుడు థ్రెడ్ క్రియేట్ ఓకే అవుతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. సో థ్రెడ్ అనేది ఓకే ఇక్కడికి వచ్చినప్పుడు క్రియేట్ అవుతుంది, ఇక్కడ క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ నేను రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ని యూజ్ చేశాను, ఇక్కడ థ్రెడ్ అనే క్లాస్ ని యూజ్ చేశాను. అది డిఫరెన్స్. థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది టూ టైప్స్, టూ వేస్ లో థ్రెడ్ క్రియేట్ అవుతుంది. ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసినా, లేదా థ్రెడ్ అనే క్లాస్ ని ఇంప్లిమెంట్ చేసిన. సో ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసిన ఎగ్జాంపుల్ ఇది, థ్రెడ్ అనే క్లాస్ ని ఇంప్లిమెంట్ చేసిన ఎగ్జాంపుల్ ఇది. సో టూ టైమ్స్ లో మనకి ఏమవుతుంది? థ్రెడ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే ఓకే అర్థమైంది. ఓకేనా. మన మెయిన్ పాయింట్ వచ్చి స్టార్ట్ అనే దాని గురించి కాదు. ఫస్ట్ మన మెయిన్ పాయింట్ ఏంటి? థ్రెడ్ క్రియేట్ అవుతుందా లేదా, ఎప్పుడెప్పుడు క్రియేట్ అవుతుంది అనే దాని గురించి మనకి. ఓకే. ఇక్కడ మనం ఏం చేసాము? ఈ ప్రోగ్రామ్ చూడండి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ రన్నబుల్ అంటే మై థ్రెడ్, అంటే మై థ్రెడ్ అనే దానికి ఇప్పుడు నేను రన్నబుల్ రన్నబుల్ అనేది ఏంటి? నాకు ఇంటర్ఫేస్ కదా. సో డైరెక్ట్ గా నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలనా? చేయలేను కదా. చేయలేము. సో నేను ఏం చేశాను? మై థ్రెడ్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ ని అంటే డైరెక్ట్ గా ఇచ్చేసాను. ఏంటి యాక్చువల్ గా మనం ఏం చేస్తాం? యాక్చువల్ గా మనం రాసేది అయితే ఎలా రాస్తాము అంటే నార్మల్ గా ఫస్ట్ మనం ఇట్లా తీసుకొని m1 ఈక్వల్ టు న్యూ ఇలా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఇప్పుడు దీన్ని రెఫరెన్స్ ఇస్తాము. నార్మల్గా ఇలా కూడా ఇస్తుంటాం కదా. సో అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఏమైంది? డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఒక న్యూ మై థ్రెడ్ అనే క్లాస్ ఉందన్నమాట. మై థ్రెడ్ అనే ఈ క్లాస్ కి నేను రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి నేను ఏం చేయొచ్చు? ఆ రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ లో మై థ్రెడ్ అనేది క్లాస్ కదా. సో క్లాస్ ని నేను ఏం చేస్తున్నాను? ఈ ఆబ్జెక్ట్ ని రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. తర్వాత థ్రెడ్ అనే ఒక దాన్ని థ్రెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ ని నేను క్రియేట్ చేశాను. అవునా. థ్రెడ్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. థ్రెడ్ అనే క్లాస్ డిఫాల్ట్ గా ఉంటుంది కదా. దానికి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి నేను ఏమంటున్నాను? ఓకే ఇది ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అంటే థ్రెడ్ అనేది ఒకటి క్రియేట్ అయింది, ఆ థ్రెడ్ ని నేను స్టార్ట్ చేయమంటున్నాను. టీ డాట్ స్టార్ట్ అనగానే ఏమవుతుంది? నాకు స్టార్ట్ అనగానే నాకు రన్ మెథడ్ కాల్ అవుతుంది. అంటే ఏ రన్ మెథడ్ కాల్ అవుతుంది? టీ అంటే ఏది? థ్రెడ్. ఈ థ్రెడ్ లో ఏం పంపిస్తున్నాం మనము? ఈ థ్రెడ్ లో రన్నబుల్ ఇంటర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నాము కదా. అంటే నాకు ఈ క్లాస్ కాల్ అవుతుంది. అంటే ఈ రన్ మెథడ్ కాల్ అయ్యి థ్రెడ్ రన్నింగ్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. అర్థమైందా ఇది? ఓకే. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూడండి, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఏం ఇప్పుడు మనం చేసిన ప్రోగ్రామ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మై థ్రెడ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాడు. మై థ్రెడ్ కి ఒక ఆబ్జెక్ట్ ని థ్రెడ్ ని డైరెక్ట్ స్టార్ట్ చేసాడు ఇందులో అంతే.
అంటే ఏం చేశాడు దాన్ని ఇక్కడ ఏం చేశాడంటే ఇది ఇంకొక క్లాస్ లో తీసుకొని దానికి రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసి తర్వాత చేశాడు. బట్ ఇక్కడ ఏం చేశాడు సేమ్ క్లాస్ కదా, సేమ్ క్లాస్ లోనే రన్ అనే మెథడ్ ని నేను కాల్ చేశాను. అవునా? అందుకని నాకు ఏం చేశాడు సేమ్ క్లాస్ లోనే నేను చేసినప్పుడు ఇంకొక థ్రెడ్ ని క్రియేట్ చేయకుండా, అవునా? దీన్ని ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ చూసాం, మీకు గుర్తుందా? ఒక ప్రోగ్రామ్ లో మీరు థ్రెడ్ రన్నింగ్ అనేది ఎందుకు ప్రింట్ అవ్వలేదు అని మనం అడిగారు కూడా. సో రీజన్ ఏంటి, నేను ఒక థ్రెడ్ నాకు క్రియేట్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలి, కంపల్సరీ ఒక థ్రెడ్ క్రియేట్ అవ్వాలి అంటే నేను ఒక క్లాస్ తీసుకొని దానికి ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకొని లేదా క్లాస్ ని ఇంప్లిమెంట్ చేసుకొని అప్పుడు నేను ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా నేను చేయాలి కదా. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మై థ్రెడ్ అనే దానికి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసి డైరెక్ట్ గా థ్రెడ్ డాట్ స్టార్ట్ అంటున్నాను, అంటే రన్ అనే మెథడ్ కాల్ అవుతుంది. కానీ నాకు థ్రెడ్ రన్నింగ్ అనేది ప్రింట్ అవ్వదు. ఎందుకని ప్రింట్ అవ్వదు అంటే డైరెక్ట్ గా థ్రెడ్ ని నేను క్రియేట్ చేస్తే ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అవ్వదు. మై థ్రెడ్ అనేది ఎప్పుడు కూడా సపరేట్ ఇట్లా క్లాస్ తీసుకొని మనము ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకొని తర్వాత నేను తీసుకుంటే నాకు ఓకే, నో ప్రాబ్లం, ఓకేనా? ఇట్లా డైరెక్ట్ గా చేస్తే నాకు ఒక థ్రెడ్ అనేది నాకు క్రియేట్ అవ్వదు అని చెప్తున్నాము. ఓకే, ఇంటర్ థ్రెడ్ మనకి క్రియేట్ అవ్వాలంటే ఓన్లీ టూ ఇందాక చెప్పిందే కదా, ఐదర్ రన్నబుల్ గానీ లేకపోతే క్లాస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కానీ, ఆ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, జావా ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్ విత్ ఎగ్జాంపుల్. అంటే ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్ అంటే ఆల్రెడీ మనం త్రోస్ గురించి తెలుసు, త్రో అనే కీవర్డ్ గురించి తెలుసు, ఓకేనా? త్రోస్ ఆ రెండు కీవర్డ్స్ గురించి తెలుసు. సో వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేస్తే మనకి మల్టిపుల్ మెథడ్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఏమేం మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము? వెయిట్ అనే మెథడ్ గురించి చేసుకోలేదు, కానీ మనం ఆల్రెడీ స్టార్ట్, ఇంకొకటి ఏంటి రన్, మనం నిన్న స్లీప్ అనే మెథడ్ గురించి చూసాము, అవునా? ఈ మెథడ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఈ 3 మెథడ్స్ గురించి. మనం ఇంకొక మెథడ్ కూడా చూద్దాము, వెయిట్. ఓకే, నాకు వెయిట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, వెయిట్ అనే మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టాస్క్ జరుగుతూ ఉందండి, జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఇక్కడ నేను A+B అన్నాను, నేను ఈ టాస్క్ నేను రిక్వెస్ట్ పెట్టాను, నాకు జరుగుతూ ఉన్నప్పుడు నా దగ్గర B వాల్యూ 5 అనేది ఉంది, ఓకేనా? కానీ ఏ వాల్యూ కావాలి అంటే నాకు ఎలా రావాలి అంటే నాకు A = C+D, ఓకే సారీ C+B, ఓకేనా? C+B. B+5 అన్న అలా కాదు, డిఫరెంట్. ఇప్పుడు నేను దీన్ని డిలో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇదేంటి A+B ఇక్కడ, ఓకేనా? నాకు ఈ టాస్క్ కావాలంటే ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి, అవునా? నాకు ఇంకొక ఏ వాల్యూ బి వాల్యూ నాకు ఎలా వస్తాయి అంటే నేను ఏం చేయాలి, నాకు ఏ వాల్యూ బి వాల్యూ కావాలి ఉంటేనే నాకు డి వాల్యూ అనేది వస్తుంది. నేను ఇక్కడ ఏం చేశాను, నాకు ఏ వాల్యూ కావాలి అంటే ఏ వాల్యూని ఎలా వస్తుంది అంటే D+C అన్నాను, ఓకేనా? మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా క్లియర్గా నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు ఈ టాస్క్ కావాలి అంటే ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి, బి వాల్యూ 5 నా దగ్గర ఉంది, ఏ వాల్యూ కావాలి అంటే నేను ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ వెళ్తే ఇక్కడ ఏ వాల్యూ కావాలి అంటే ఇక్కడ ఏమేం కావాలి, సి వాల్యూ ఆల్రెడీ నాకు తెలుసు 10 అని, ఇక్కడ ఏ వాల్యూ కావాలి, డి వాల్యూ కావాలి, అవునా? బట్ డి వాల్యూ అనేది ఎలా వస్తుంది, నాకు ఈ టాస్క్ కంప్లీట్ అయితే వస్తుంది డి వాల్యూ అనేది, అవునా? బట్ ఈ టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే నాకు ఏ వాల్యూ కావాలి అంటే డిపెండ్ అయ్యాయి,
ఈ టాస్క్ కంప్లీట్ అయితేనే ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఈ టాస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఈ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ఈజీగా ఏ వాల్యూ మనకు తెలిసింది అనుకోండి, డి వాల్యూ మనకు వచ్చేస్తుంది, ఏ వాల్యూ ఇక్కడ వస్తుంది కదా. ఒకవేళ ఏ వాల్యూ మనకు తెలిసింది అనుకోండి, అర్థమైందా మీకు? అంటే డిపెండ్ అవుతున్నాయి. ఇది కంప్లీట్ అయితేనే ఇది కంప్లీట్ అవుతుంది, ఇది కంప్లీట్ అయితేనే ఇది కంప్లీట్ అవుతుంది. ఇలా ఎప్పటి వరకు ఉంటాయి? ఇంకింతే, ఇలా వెయిట్ చేస్తూనే ఉంటాయి లైఫ్ లాంగ్, ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. ఎందుకని? ఈ రిక్వెస్ట్ అనేది డిపెండ్ అపాన్ ఈ రిక్వెస్ట్ మీద డిపెండ్ అయ్యింది, ఈ రిక్వెస్ట్ అనేది ఈ రిక్వెస్ట్ మీద డిపెండ్ అయ్యింది. ఎప్పటికీ కూడా ఏ రిక్వెస్ట్ కూడా కంప్లీట్ అవ్వదు, అంతే కదా. ఏ రిక్వెస్ట్ కంప్లీట్ అవుతుందండి? ఈ రిక్వెస్ట్ కంప్లీట్ అవుతుందా? కంప్లీట్ అవ్వాలంటే నాకు ఏ వాల్యూ కావాలి? ఇక్కడికి వచ్చాను, ఓకే, ఇక్కడైనా ఏ వాల్యూ ఉందా అంటే ఈ రిక్వెస్ట్ కంప్లీట్ అవ్వాలంటే నాకు డి వాల్యూ కావాలి, డి వాల్యూ అనేది రాదు. సో ఎప్పటికీ కూడా ఈ రిక్వెస్ట్ అనేవి ఎలా ఉంటాయి? ఇలాగే డిపెండ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇంకెప్పటికీ కంప్లీట్ అవ్వవు ఇవి, ఓకేనా. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మనం సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక అతను ఉన్నాడు, సో అదే ఐ మీన్ నేను ఒక రిక్వెస్ట్ పెట్టానండి. రిక్వెస్ట్ పెట్టినప్పుడు నాకు ఏమవుతుంది, నేను రిక్వెస్ట్ పెట్టాను, మల్టిపుల్ మెంబర్స్ రిక్వెస్ట్ పెట్టారు. మల్టిపుల్ మెంబర్స్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మనం ఏమనుకున్నాము, ఒక రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అయితే ఇంకొక రిక్వెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అని నేను చెప్పాను మీకు, అవునా. సో ఒక రిక్వెస్ట్ కంప్లీట్ అవ్వాలి అన్నప్పుడు, ఓకే, నేను రిక్వెస్ట్ పెట్టాను, నేను 5 minutes అన్నాను ఈ రిక్వెస్ట్ యొక్క, ఒక టైం కూడా ఇచ్చేసాను. ఓకే, టైం ఇవ్వలేదండి. సో నేను రిక్వెస్ట్ ఇచ్చాను, ఈ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఈ రిక్వెస్ట్ ఏంటి, ఇది 1 అన్నమాట, ఇది 2. సో నేను ఫస్ట్ ఒక రిక్వెస్ట్ పెట్టేశాను, ఈ రిక్వెస్ట్ పెట్టాను, ఇది సెకండ్ రిక్వెస్ట్. సో ఈ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఈ రిక్వెస్ట్ కంప్లీట్ అయితేనే సెకండ్ రిక్వెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈ రిక్వెస్ట్ ఎప్పటికైనా కంప్లీట్ అవుతుందా? అవ్వదు, అంతే కదా. ఇది థర్డ్ రిక్వెస్ట్, ఇది ఫోర్త్ రిక్వెస్ట్. సో ఈ రిక్వెస్ట్ ఎప్పటికైనా ఫస్ట్ రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? ఫస్ట్ రిక్వెస్ట్ వస్తుంది కానీ దానికి సమ్ అదర్ రీజన్స్, అంటే ఐ మీన్ ఇంకొక ఇన్పుట్ అనేది కావాలి కానీ దాని దగ్గర లేదు. సో అది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు వెయిట్ చేస్తుంది, అలా వెయిట్ చేస్తూనే ఉంటుంది. దానికి సమ్ పర్టికులర్ టైమింగ్ అంటూ ఉండదు అనమాట, ఓకేనా. ఇంకా అలాగే వెయిట్ చేస్తూనే ఉంటుంది, వెయిట్ చేస్తూనే ఉంటుంది, వెయిట్ చేస్తూనే ఉంటుంది. తర్వాత పెట్టిన సెకండ్ రిక్వెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, ఈ రెండు తీసేయండి. ఒక అట్లీస్ట్ థర్డ్ నేను ఇంకొక రిక్వెస్ట్ పెట్టాను, ఫోర్త్ ఇంకొక రిక్వెస్ట్ పెట్టాను, అట్లీస్ట్ అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయా అంటే అవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకని? నాకు ఫస్ట్ రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అయితేనే సెకండ్ రిక్వెస్ట్కి వెళ్తాను. ఫస్ట్ రిక్వెస్టే కంప్లీట్ అయినప్పుడు నేను సెకండ్ రిక్వెస్ట్కి ఎలా వెళ్ళగలను? వెళ్ళలేను కదా. సో ఎప్పుడు నేను ఇంకేం చేస్తాను, ఆ ఫస్ట్ రిక్వెస్ట్లోనే ఇంటరప్షన్ అనేది అక్కర్ అయింది, అక్కర్ అవగానే నేను అలాగే స్టాప్ అయిపోయి వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఐ మీన్ ఏ వాల్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ చేస్తూ ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఇలా వెనకాల మనం తర్వాత పెట్టిన రిక్వెస్ట్ అన్ని అలాగే ఉండిపోతాయి. ఇంకెప్పటికీ కూడా ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వదు. సో అది మేజర్ బగ్ కదా అలా చేయడం వల్ల. ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు అంటే ఏదైనా ఒక కంపల్సరీ మనం రాసే లాజిక్స్లో ఎలా ఉంటాయి, ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ మనకి బి వాల్యూ ఉంటుంది, ఏ వాల్యూ ఉండదు. ఇలాంటి టైంలో కూడా మనకి రిక్వెస్ట్ మనం పెట్టినప్పుడు మనకి ఇంటరప్షన్ అనేది కంపల్సరీ వస్తుంది. వచ్చినప్పుడు కూడా నాకు రన్ అవ్వాలి, అవునా. వచ్చినప్పుడు కూడా అది ఎంతవరకు స్ట్రక్ అయిపోకూడదు. ఒకవేళ ఈ కాన్సెప్ట్ కానీ లేకపోతే, మెయిన్ ఇదే కాన్సెప్ట్, వెయిట్ అనే మెథడ్ లేకుండా మెయిన్ ఇదే కాన్సెప్ట్ ఉంటే, సో ఏమవుతుంది, మనం ఏదైనా ఒక సిస్టమ్కి మనకు తెలియకుండానే, అంటే మనకి ఆటోమేటిక్గా తెలియదు దానికి వాల్యూస్ ఉన్నాయా లేదా అని, మనం ఒక రిక్వెస్ట్ పెట్టేసి ఉంటాము, ఆ రిక్వెస్ట్ కంప్లీట్ అవ్వకపోతే ఇంకంతే, అదే అలాగే స్ట్రక్ అయిపోయి ఉంటుంది, ఇంకా వర్క్ కాదు, ఇంకా ఏ టాస్క్స్ మనం దాని మీద వర్క్ చేయలేము, అవునా. సో అలాగే ఆగిపోయింది. సో అది మేజర్ బగ్ కాబట్టి దాన్ని రెక్టిఫై చేయడానికి మనం ఏం చేస్తాము అంటే వెయిట్ అనే మెథడ్ని కాల్ చేస్తాం అనమాట. వెయిట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే, వెయిట్ అని చెప్పి ఈ మెథడ్ ఏం చేస్తుందంటే సమ్ టైం ఇస్తామన్నమాట. అంటే ఒక రిక్వెస్ట్ పెట్టాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వెస్ట్ పెట్టాము, ఈ రిక్వెస్ట్ పెట్టినప్పుడు నేను ఈ రిక్వెస్ట్కి ఒక టైం ఇస్తాను, 5 minutes,
ఓకేనా. ఇంకొక రిక్వెస్ట్ పెట్టాను, దీనికి ఇంకొక టైం ఇస్తాను అనమాట, 2 minutes. సో ఇంకొక రిక్వెస్ట్ పెట్టాను 5 minutes. ఇలా నేను ఒక టైం ఇచ్చాను, పర్టికులర్ టైంని. ఓకేనా. టైం ఇచ్చినప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ రిక్వెస్ట్ అనేది నాకు యాక్చువల్గా 20 minutes వర్క్ అనమాట, 20 minutes రన్ అవ్వాలి నాకు. డిఫరెన్స్ అర్థమైందా? 5 minutes అయింది, 20 minutes అయింది అనేది. ఈ 5 minutes అనేది మనం ఇస్తున్నాము. ఓకేనా. యాక్చువల్గా ఆ 20 minutes పడుతుంది ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి. ఓకేనా. సో నేను 20 minutes అవుతుంది కాబట్టి నేను 5 minutes అని ఇచ్చాను. సో ఇది ఫస్ట్ రిక్వెస్ట్ కాబట్టి ఇది వెళ్ళింది. 5 minutes కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇది స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, అంటే లాక్ అయిపోతుంది, ఇది ఇంకా రన్ అవ్వదు. ఓకేనా, రన్ అవ్వదు, దీన్ని పక్కన పెట్టేస్తుంది. అంటే మళ్ళీ ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంటుంది కదా, సో ఫస్ట్ సెకండ్ అంటే క్యూ ఉంటుంది, సో థర్డ్ ఉండిన తర్వాత ఇది 5 minutes టైం ఇచ్చాం కాబట్టి మనము 5 minutes కంప్లీట్ అవ్వగానే ఏమవుతుంది, ఈ ఫస్ట్ అనేది లాస్ట్కి వచ్చేస్తుంది, మళ్ళీ ఆర్డర్లోకి వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, సెకండ్ వెళ్తుంది. సెకండ్ది మనకి యాక్చువల్గా 2 minutes టైం ఇచ్చాము, బట్ ఇది 1 minute కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. నాట్ ఏ ప్రాబ్లం, ఎందుకని నాకు 2 minutes టైం ఉంది దీనికి, బట్ నాకు 1 minute కంప్లీట్ అయిపోయింది. ఏమవుతుంది, 1 minute కంప్లీట్ అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా 1 minute ఉంది కదా, ఆ 1 minute కామ్గా ఏమి ఉండదు, నెక్స్ట్ రిక్వెస్ట్ అనేది తీసేసుకుంటుంది. ఓకేనా. ఆ 1 minute అనేది కామ్గా ఉండదు, నెక్స్ట్ రిక్వెస్ట్ అనేది తీసేసుకుంటుంది. ఒకవేళ ఓకే నెక్స్ట్ రిక్వెస్ట్ 5 minutes తీసుకున్నాను, నాకు 5 minutes నేను టైం కూడా ఇచ్చాను, సో 5 minutesలో ఇది కంప్లీట్ అయిపోయింది, అంతే, దీన్ని పక్కన పెట్టేస్తుంది. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ క్యూ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది కదా. సో క్యూలో ఏముంది, 1 అనేది ఉంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి నాకు యాక్చువల్గా 20 minutes కదా, మళ్ళీ కూడా ఏమవుతుంది, 5 minutes ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 minutes కంప్లీట్ అవగానే దానికి లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇంకేమైనా రిక్వెస్ట్లు ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ క్యూలోకి వచ్చి ఉంటుంది. సో మళ్ళీ అలా 4 times కదా, 20 minutes అంటే మనం ఇచ్చిన టైం వచ్చి 5 minutes, సో 4 times అలా, అంటే ఆ రిక్వెస్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు అది మళ్ళీ క్యూలోకి వెళ్ళి ఆ క్యూలోకి వెళ్తూనే ఉంటుంది. ఎందుకని ఇలా అంటే, ఒకవేళ కానీ నాకు ఈ 20 minutesలో ఉండే రిక్వెస్ట్లో నాకు ఎక్కడైనా ఇంటరప్షన్ అక్కరైంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ A+B అది ఉంది కదా, ఆ ఎగ్జాంపుల్ ప్రకారం నాకు ఎక్కడైనా ఇంటరప్షన్ అంటే ఏదైనా వాల్యూ కోసం వెయిట్ చేస్తుంది, ఆ వాల్యూ రాలేదు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళ టైం వేస్ట్ కదా. ఈ రిక్వెస్ట్ నేను పెట్టాను, ఇది మీరు పెట్టారు, ఇది ఇంకొకరు పెట్టారు, సో పెట్టినప్పుడు నేను ఒక రిక్వెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, నా దగ్గర వాల్యూ లేదు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఏం చేస్తుంటారు, ఆ టాస్క్ కంప్లీట్ అయిపోతే మీరు వర్క్ చేసుకుందామని మీరు వెయిట్ చేస్తుంటారు, నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మీరు అలాగే వెయిట్ చేస్తూనే ఉంటారు ఇంకా లైఫ్ లాంగ్. నేను ఇలాగే వెయిట్ చేస్తూ ఉంటాను, నాకేమన్నా వాల్యూ వస్తుందేమోననేసి, అంతే కదా. అలా వెయిట్ చేయడం వల్ల ప్రాబ్లం కదా మనకి, ఇంకా ఎప్పటికీ రిక్వెస్ట్ కంప్లీట్ అవ్వదు. బట్ దీనివల్ల ఏమవుతుంది, నేను 5 minutesలో ఒకవేళ నేను రిక్వెస్ట్ ఏదైనా ఒక వాల్యూ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎంత వరకు వెయిట్ చేయగలను, ఓన్లీ 5 minutes మాత్రమే వెయిట్ చేస్తాను, నెక్స్ట్ పక్కకు వచ్చేస్తాను, మళ్ళీ క్యూలోకి వచ్చేస్తాను, నెక్స్ట్ ఈ రిక్వెస్ట్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో నాకు ఒకవేళ ఇంటరప్షన్ అక్కరైనా కానీ ప్రాబ్లం లేదు, ఎందుకని ఇంటరప్షన్ అక్కరైనా కాకపోయినా నాకు 5 minutesలో అనేది నేను లాక్ అయిపోతుంది 5 minutes తర్వాత. అవునా. సో కాన్సెప్ట్ అర్థమైందా మీకు, లాక్స్ అంటున్నాను. సో ఈ అర్థమైతే ఇది చాలా ఈజీగానే ఉంటుంది, ఎందుకు అంటే జస్ట్ మనకి ఇదేమి ఈ మెథడ్స్ గురించి కాకుండా జనరల్ ఎగ్జాంపుల్ గురించి మనం చెప్పుకుంటాం దీన్ని ఎక్కువగా. సో జనరల్ ఎగ్జాంపుల్ అంటే ఇదే, మనం ఎట్లా 5 minutes వెయిట్ చేస్తూ ఉంటాము. ఓకేనా. మీకు ఒక లైన్లో చెప్పగలరా, మీకు అది అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాను. అంటే మనం ఇప్పుడు 1 2 3 అనేది 3 రిక్వెస్ట్ ఇచ్చాం అనుకోండి, ఫస్ట్ ది ఒక 5 minutes, సెకండ్ ది 2 minutes, థర్డ్ ది 1 minute అంటే
ఫస్ట్ దాంట్లో మనకి ఏదైనా ఎర్రర్ అక్కడ అవుతుంది అనుకోండి, అంటే మనకి ఒకవేళ వెయిట్ అనేది ఇవ్వలేదు అనుకుంటే అది కంప్లీట్ దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. సో నెక్స్ట్ రిక్వెస్ట్ అనే దానికి వెళ్ళదు. సో అదే మనం వెయిట్ అనే మెథడ్ ని కాల్ చేసి కనుక దాన్ని యూజ్ చేసుకున్నామంటే, సో దాంట్లో మనకు ఒక లిమిటెడ్ టైం ఇచ్చుకుంటాం. అంటే ఒక 2 minutes ఇచ్చుకుంటాం. 2 minutes లోపు 2 minutes లోపు ఒకవేళ అయితే టైం అవుతుంది. ఒకవేళ అవ్వలేదని 2 minutes ఎక్సీడ్ అయిందంటే సో అది వెయిట్ లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ రిక్వెస్ట్ కి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకి యూజే కదా, దానివల్ల యూజ్ మనకి టైం సేవ్ అవుతుంది అక్కడ. సో అదే మనకి ఎర్రర్ ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఏదన్నా ఎర్రర్ వచ్చిందంటే సో ఎర్రర్ కూడా మనం చూసుకోవచ్చు అక్కడ. అంటే ఫైండ్ చేసుకోవచ్చు, అంటే ఫైండ్ చేయలేం కానీ మనకి ఏమవుతుందంటే ఇంటరప్షన్ అక్కరైనప్పుడు దానికి ఇప్పుడు డిపెండ్ అయి ఉంటాయి. ఇలా 2 రిక్వెస్ట్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఎప్పటికీ ఆ టాస్క్స్ ఎప్పటికీ కంప్లీట్ అవ్వవు. అలాగే వెయిట్ చేస్తూ ఉండిపోకుండా నెక్స్ట్ రిక్వెస్ట్ అనేవి టాస్క్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ టాస్క్స్ ఏమీ లేకపోతే దీని మీద చూస్తూ ఉంటుంది, ట్రై చేస్తూ ఉంటుంది. అంతే కదా. దానివల్ల మనకి ఏమవుతాయి, మిగతా థ్రెడ్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నేను రన్ చేసేది ఏమవుతుంది 1 hour అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఉండదు 1 hour. ఒకవేళ 1 hour రన్ అవుతుంది అనుకోండి, బట్ నాకు 2 minutes లో కంప్లీట్ అయ్యే రిక్వెస్ట్ ఒకటి వచ్చిందండి. ఇప్పుడు నేను 1 hour వెయిట్ చేయాలి. నిన్న మనం దీని గురించి కూడా చెప్పుకున్నాం. ఏమని, మనము 1 hour వెయిట్ చేయాల్సి వస్తుంది, బట్ నాకు 2 minutes లో కంప్లీట్ అయిపోతుంది. అది రాంగ్ కదా. 2 minutes వర్క్ కోసం నేను 1 hour వెయిట్ చేయాలంటే, సో అలాంటి టైంలో ఏమవుతుంది, పర్టికులర్ టైం అంటూ ఇచ్చిన దానివల్ల ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. పర్టికులర్ టైం అంటూ ఇచ్చిన దానివల్ల ఈ టైంలో ఇది ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. నేను 5 minutes అని ఇచ్చాను అనుకోండి, ఈ 5 minutes కంప్లీట్ అవ్వగానే ఏమవుతుంది, మళ్ళీ దీన్ని రిక్వెస్ట్ అనేది మళ్ళీ క్యూలోకి వచ్చేస్తుంది. అంటే స్లీపింగ్ మోడ్, వెయిటింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అవునా. వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, 2 minutes వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకుంటుంది. అంటే ఫస్ట్ మనము ఏది తక్కువ, మనం ఇచ్చేది ఏంటి, ప్రయారిటీని బట్టి ఇవ్వట్లేదు. ఇక్కడ ఎలా ఇస్తున్నాము, ఏదైతే ఫస్ట్ రిక్వెస్ట్ పెడుతున్నామో దాన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఓకేనా. సో 2 minutes వర్క్ అన్నప్పుడు చాలా తక్కువ టైము, దానికోసం నేను 1 hour వెయిట్ చేయడం అనేది రాంగ్. అలా వెయిట్ చేస్తే మనకు టైం వేస్ట్. సో అలా టైం వేస్ట్ కాకుండా ఉండడానికి మనకి ఇదన్నమాట ఇంకొక అడ్వాంటేజ్. సో దీంట్లో నోటిఫై ఆల్ అనే 2 మెథడ్స్, ఇంకా వెయిట్ అనే మెథడే కాకుండా నోటిఫై ఆల్ అనే 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. నోటిఫై అండ్ నోటిఫై ఆల్. నోటిఫై అనే మెథడ్ ఏం చేస్తుంది, నోటిఫై ఆల్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే, మనం వెయిట్ అనే మెథడ్ ఏం చేస్తుంది, లాక్ అయిపోయి అంటే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అవునా. వెయిట్ అని చెప్పి మనం సమ్ టైం ఇవ్వగానే మిల్లీ సెకండ్స్ లో ఇస్తామండి. సో ఆ టైం వరకు మనకి ఏం చేస్తుంది, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ అంటే వెయిట్ చేస్తూ ఉందంటే కామ్గా ఇంకా స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అంటాం, అంటే లాక్ అయిపోతుంది. సో తర్వాత మనకి రిలీజ్ అవుతుంది. ఎప్పుడు, ఆ టైం ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి కావాలంటే, ఇక్కడ మెథడ్ చూడండి, వెయిట్ అనే మెథడ్ ఇచ్చాం, త్రోస్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. కానీ ఇక్కడ ఏం చేసాము, వెయిట్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, పర్టికులర్ టైం ఇస్తున్నాం మనము. ఓకేనా. అంటే ఎంత టైం ఇస్తారంటే అవర్స్ అవి ఇవ్వరండి, 1000 ఇట్లా 1000 అని కానివ్వండి ఈ వెయిట్ అనే దాంట్లో. స్లీప్ కి ఎలా ఇచ్చాం మనము, అలాగే ఇక్కడ కూడా 1000 milliseconds అనో 10,000 milliseconds అని మిల్లీ సెకండ్స్ లోనే ఇస్తాము. ఎందుకంటే టాస్క్స్ కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, మిల్లీ సెకండ్స్ లో కంప్లీట్ అయిపోతాయి కదా ఆల్మోస్ట్. సో మనం మిల్లీ సెకండ్స్ లో మనం టైం కూడా ఇస్తాము. సో మనం టైం ఇస్తే ఆ టైం వరకు అది స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ మళ్ళీ వచ్చి రన్ అవుతుంది. బట్ నోటిఫై అంటే ఏంటి, నోటిఫై ఆల్ అంటే ఏంటో చూద్దాము. నోటిఫై అంటే ఏంటి, నోటిఫై అంటే ఏం చేస్తుంది అంటే, ఒక్కొక్క థ్రెడ్ ని, అంటే పర్టికులర్ థ్రెడ్ ని అది ఏం చేస్తుంది, ఐ మీన్ నోటిఫై ఆల్ అంటే అన్ని థ్రెడ్స్ అనమాట. ఎన్నైతే థ్రెడ్స్ ఉన్నాయో, ఎన్ని క్రియేట్ అయినాయో అన్ని థ్రెడ్స్ ని మనము వెయిటింగ్ మోడ్ లో నుంచి ఏం చేస్తుంది, దాన్ని
లాక్ అనేది రిలీజ్ చేస్తుంది. అంటే అన్ని థ్రెడ్స్ ని లాక్స్ రిలీజ్ చేసి అన్ని థ్రెడ్స్ వర్క్ అయ్యేలా చేస్తుంది. అంటే స్లీపింగ్ మోడ్ లో నుంచి దాన్ని నిద్ర లేపుతుంది అనమాట. అదే నోటిఫై అంటే ఏంటి, పర్టికులర్ థ్రెడ్, ఏదైతే థ్రెడ్ ని మనం కాల్ చేసామో ఆ థ్రెడ్ ని మాత్రమే స్లీప్ మోడ్ లో నుంచి మనకి రన్నింగ్ మోడ్ లోకి వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా మేబీ ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ లోకి వచ్చాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫైనల్ కస్టమర్ అంటే కస్టమర్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాము. ఆబ్జెక్ట్ కి ఫైనల్ అనే కీవర్డ్ ని పెట్టాము. మనం ఎక్కడా కూడా ఇంతవరకు చూడలేదు ఫైనల్ అనే కీవర్డ్ ని ఒక ఆబ్జెక్ట్ కి పెట్టడం. అవునా, గుర్తుందా మీకు? ఫైనల్ అంటే ఏమవుతుంది, ఫైనల్ అంటే ఇంకా మనం చేంజ్ చేయలేము కదా, అదే ఫైనల్. ఇంకా చేంజ్ చేయలేము. మనం ఇంతవరకు కూడా క్లాసెస్ కి పెట్టాము, మెథడ్స్ కి పెట్టాము, వేరియబుల్స్ కి పెట్టాము, ఇంటర్ఫేసెస్ కి, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి పెట్టకూడదు, అలా అన్నిటికీ పెట్టాము. కానీ మనము ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఎక్కడా కూడా ఫైనల్ అనే కీవర్డ్ ని యూజ్ చేయలేదు, బట్ ఇక్కడ యూజ్ చేసాము ఫైనల్ అనే కీవర్డ్ ని. సో డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ నేను ఫైనల్ కస్టమర్ అంటే ఈ కస్టమర్ అనే క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. నేను ఈ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఒక కన్స్ట్రక్టర్ అనేది రాయాలి కదా. ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ ఎక్కడా రాయలేదు. అంటే ఏం తీసుకుంటుంది, ఈ ఫైనల్ అనే కన్స్ట్రక్టర్ రాయాలి అంటే నేను ఇక్కడ ఏం పాస్ చేయట్లేదు. అంటే డిఫాల్ట్, అంటే ఇక్కడ ఏం తీసుకుంటుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనే దాన్ని తీసుకుంటుంది. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాము, నేను ఇక్కడ ఎక్కడా కూడా కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నేను రాయలేదు. ఆటోమేటిక్ గా ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది కదా. కన్స్ట్రక్టర్స్ అనే టాపిక్ లో మనం చెప్పుకున్నాము, మనం కన్స్ట్రక్టర్స్ ని క్రియేట్ చేయకపోయినా కానీ ఆటోమేటిక్ గా క్లాస్ అదే ఏం చేస్తుంది, ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసుకుంటుంది అని చెప్పామా, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే. సో అదే అన్నమాట. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనే దాన్ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మనమేం ఇన్వోక్ చేయనవసరం, మనమేం రాయనవసరం లేదు. ఓకేనా, ఓకే. నేను తీసుకున్నా, ఇక్కడ ఏం చేశాను, న్యూ థ్రెడ్ అంటున్నాను. అంటే ఇక్కడ న్యూ థ్రెడ్ అన్నాను, నేను రన్ అనే మెథడ్ ని కాల్ చేసి ఒక్కసారి ఇవి చూద్దాము. ఇక్కడ చూడండి, నేను 3 టైమ్స్ రాస్తున్నానండి. ఇక్కడ న్యూ థ్రెడ్ అంటున్నాను, సేమ్ రాశాను. ఓకేనా, సేమ్ రాశాను. బట్ ఇక్కడ విత్ డ్రా అనే దాన్ని కాల్ చేస్తున్నాను. ఇది 2 టైమ్స్ లో నేను డిపాజిట్ అనే దాన్ని కాల్ చేస్తున్నాను. విత్ డ్రా అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాను, అంటే విత్ డ్రా అనే మెథడ్ ని. ఇక్కడ నేనేం చేస్తున్నాను, డిపాజిట్ అనే మెథడ్ ని నేను కాల్ చేస్తున్నాను. ఓకే, బట్ నేను 3 టైమ్స్ రాశానండి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు నాకు ఓకే, ఇక్కడ అసలు ఏమేమి రాసినాం చూద్దాము. ఫస్ట్ సింక్రనైజ్డ్. ఓకే, సింక్రనైజ్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన మనం చెప్పుకోవాలి దాని గురించి. ఓకేనా, సింక్రనైజ్డ్ మెథడ్స్, సింక్రనైజ్డ్ బ్లాక్స్, వాటి గురించి చెప్పుకోవాలి. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఇప్పుడు చెప్తాను చూడండి. సో సింక్రనైజ్డ్ అన్నాను అంటే నేను ఒక మెథడ్ ని రాశాను. ఈ మెథడ్ లోపల నేను ఏం చేశాను, ఇదంతా ప్రింటింగ్. సో ఇఫ్ దిస్ డాట్ అమౌంట్ లెస్ దెన్ అమౌంట్, అంటే మనం పంపించే అమౌంట్ కానీ అమౌంట్ కంటే తక్కువగా ఉంటే అప్పుడు నాకు ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అనే, ఓకేనా, ఇది ప్రింట్ అవుతుంది. అప్పుడు ట్రై బ్లాక్ లో నేను ఏం రాశాను, వెయిట్ అనే మెథడ్ ని రాశాను. ఓకేనా, ట్రై బ్లాక్ లో వెయిట్ అనే మెథడ్ ని రాశాను. ఓకే, క్యాచ్ బ్లాక్ నేను ఏం చేశాను, ఒకవేళ వెయిట్ అనే మెథడ్ ని నేను, అంటే నాకు వెయిట్ అనే మెథడ్ అవసరం లేదు, ఓకేనా, అప్పుడు నాకేంటి ఇంటరప్షన్ అక్కడ, అంటే వెయిట్ అనే మెథడ్ వచ్చి రాగానే ఏమవుతుంది, నాకు నేను ట్రై బ్లాక్ లో ఏదైతే రాస్తానో ఆ కోడ్ లో నాకు ఎక్సెప్షన్ రైజ్ అయితేనే నాకు ఈ క్యాష్ బ్లాక్ లోకి వెళ్తాను, అప్పుడు నాకు ఇంటరప్షన్ అక్కడ అనే మెసేజ్ రావాలి కదా. సో ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను, దిస్ డాట్ అమౌంట్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు, చూడండి. సో అంటే ఏంటి, దిస్ డాట్ అమౌంట్ ఈక్వల్ టు దిస్ డాట్ అమౌంట్ మైనస్ అమౌంట్ అని అర్థము. సో దీని అర్థం మనకు తెలుసు కదా, ఇక్కడ మైనస్ ఈక్వల్ టు అని ఇచ్చాను అంటే ఏంటి, దిస్ డాట్ అమౌంట్ ఈక్వల్ టు దిస్ డాట్ అమౌంట్ మైనస్ అమౌంట్, దిస్ డాట్ అమౌంట్ మైనస్ అమౌంట్ అని అర్థం. సో ఇది మనకు తెలుసు. సో నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి
ఈ స్టెప్లో సింక్రనైజ్డ్ అన్నాను, డిపాజిట్ అని ఇంకొక మెథడ్ని కాల్ చేశాను. ఓకేనా, ఇక్కడ విత్డ్రా అనే మెథడ్ని కాల్ చేశాను, ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాను. నేను డిపాజిట్లో ట్రై క్యాష్ని రాయలేదు, విత్డ్రాలో రాశాను. ఎందుకని విత్డ్రాలో రాశాను అంటే, విత్డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ ఉందా లేదా అని చెక్ చేయాలి. అవునా, కంపల్సరీగా విత్డ్రా నేను చేసుకోవాలి అంటే నా దగ్గర సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందా లేదా అనే కండిషన్ నేను చెక్ చేయాలి. కాబట్టి అప్పుడు మేబీ నాకు ఇంటరప్షన్ అవ్వచ్చు అని చెప్పి ట్రై క్యాష్లో రాశాను. అదే నేను డిపాజిట్ చేసే టైంలో నాకు బ్యాలెన్స్తో సఫిషియెంట్ బ్యాలెన్స్తో యూజ్ లేదు కదా. ఏంటి, జస్ట్ నేను బ్యాంక్కి వెళ్ళి నేను డిపాజిట్ చేయడమే. సో నాకు అక్కడెక్కడ కూడా ఇంటరప్షన్ అవ్వదు. అందుకు నేను ఏం చేశాను, నేను ఎక్కడ కూడా ట్రై క్యాచ్ బ్లాక్స్ని రాసుకోలేదు. అంటే డిఫరెన్స్ చూడండి, ట్రై క్యాచ్ ఎప్పుడు రాసుకున్నాను, ఎందుకు రాసుకున్నాను, ఇక్కడ ట్రై క్యాచ్ ఎందుకు రాయలేదు. అంటే మనకి ఈ కాన్సెప్టే కాదు, ట్రై క్యాచ్ కూడా కొంచెం మనకి ఏమన్నా అక్కడ అర్థం కాకపోయినా ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా, అప్పుడు మల్టిపుల్ కాన్సెప్ట్స్ని మనం సింగిల్ ప్రోగ్రామ్లో మనం అప్లై చేసినప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట మనకి. ట్రై క్యాచ్ ఇక్కడ ఎందుకు రాశాను, ఈ మెథడ్లో నేను ఎందుకు రాయలేదు అని అంటే మనకి అసలు ట్రై క్యాచ్ అంటే ఏంటని అర్థమవుతుంది. ట్రై క్యాచ్ ఎప్పుడు రాస్తాము, ఏదైనా ఇంటరప్షన్ అవుతుంది అన్నప్పుడు ఇంటరప్షన్ వచ్చే కోడ్ని నేను ట్రైలో రాసి అప్పుడు క్యాచ్ బ్లాక్లో అది క్యాచ్ చేస్తుంది. ఆ ఇంటరప్షన్ ఏంటో మెసేజ్ పంపిస్తుంది. నాకు ఇక్కడ ట్రై క్యాచ్ ఎందుకు రాశాను అంటే, నాకు విత్డ్రా చేయాలి అంటే సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉండాలి, మనం ఎంతైతే బ్యాలెన్స్ కావాలి విత్డ్రా చేసుకోవాలి అనుకుంటున్నాం. సో కండిషన్ చెక్ చేస్తున్నాము, ఉంటే నార్మల్, నాకు ఏ ప్రాబ్లం లేదు, లేకపోతే నాకు ఇంటరప్షన్ అనేది అవుతుంది కాబట్టి నాకు అప్పుడు ఏ మెసేజ్ పంపించాలో రాసుకున్నాను. నేను డిపాజిట్ చేసేటప్పుడు నాకేం అవసరం లేదు, నాకు ఎంత బ్యాలెన్స్ ఉంది అదంతా నేను చెక్ చేయని అవసరం లేదు. సో నాకేంటి, ఎంత బ్యాలెన్స్ ఉంది అదంతా నేను చెక్ చేయని అవసరం లేదు అన్నప్పుడు నేను ఇంకా పర్టికులర్ ట్రై క్యాచ్లు రాసుకోని అవసరం లేదు, డైరెక్ట్గా నేను రాసేసుకుంటాను. సో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి యాడ్ చేస్తాను, ప్లస్ ఈక్వల్ టు, ఇప్పుడు నా దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో ఇప్పుడు నేను మళ్ళీ డిపాజిట్ చేసే అమౌంట్ని యాడ్ చేసుకుంటాను. ఇది ఇక్కడ నోటిఫై అనే మెథడ్ని నేను కాల్ చేశాను. నోటిఫై అనే మెథడ్ని కాల్ చేస్తే మనం ఏమనుకున్నాము, నోటిఫై అంటే జస్ట్ ఇక్కడ నోటిఫై అనే మెథడ్ కాల్ అయితే ఏమవుతుంది, ఓన్లీ సింగిల్ థ్రెడ్. ఓకేనా, ఇప్పుడు ప్రెజెంట్ థ్రెడ్ ఏదైతే ఉందో, అంటే ప్రెజెంట్ ఏ థ్రెడ్ అయితే కాల్ అవుతుందో, దిస్ డాట్ థ్రెడ్, మనం దిస్ డాట్ అమౌంట్ అంటున్నాం కదా, అంటే డిపాజిట్కి ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది కదా. ప్రెజెంట్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో, కరెంట్ థ్రెడ్, ఆ థ్రెడ్ అనేది నోటిఫై అంటే అది వేకప్, దాన్ని స్లీపింగ్ మోడ్ నుంచి మనము నార్మల్ మోడ్లోకి తీసుకొని వస్తున్నాం, అంటే లాక్ని ఓపెన్ చేస్తున్నాము. నోటిఫై అంటే, నోటిఫై ఆల్ అంటే దాంట్లో ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయో అన్ని థ్రెడ్స్ని మనం లాక్స్ని ఓపెన్ చేసేసాము, స్లీపింగ్ మోడ్లో నుంచి బయటకు అంటే వెయిటింగ్ మోడ్లో నుంచి తీసుకొచ్చేసేసాము అని అర్థము. బట్ ఎక్కువగా మనం నోటిఫై అక్కడ నోటిఫై ఆల్ అని ఇస్తే ఇప్పుడు మనకి మొత్తం అన్ని నోటిఫై అని ఇచ్చాం కదా అక్కడ. సో ఓన్లీ అదే మెథడ్ లో ఉన్న అదొకటే కాల్ అవుతుందండి. అదే ఎక్కువగా మనం నోటిఫై ఆల్ ని ఎక్కడో మనం యూజ్ చేస్తాము, నోటిఫైనే యూజ్ చేస్తాం. ఎందుకు అంటే నోటిఫై ఆల్ అంటే అన్ని థ్రెడ్స్ లాక్స్ ఓపెన్ అవుతాయి, దానివల్ల మనకి యూజ్ లేదు. మనకి ఏంటి, కరెంట్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని లాక్ మాత్రమే మనం రిలీజ్ చేయాలి అనుకుంటున్నాము. అవునా, రిలీజ్ చేయాలి, దాన్ని మాత్రమే మనం చేయాలి. అందుకని మనం నోటిఫై అంటే ఏమవుతుంది, కరెంట్ ఈ మెథడ్ కాలేనప్పుడు నాకు ఏ థ్రెడ్ అయితే క్రియేట్ అయి ఉంటుందో ఆ థ్రెడ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఓకే అదంతా ఓకే. ఇక్కడ నేను ఏం చేశాను, థ్రెడ్ని ఒక న్యూ థ్రెడ్ని క్రియేట్ చేశాను, దీంట్లో రన్ అనే మెథడ్ని కాల్ చేశాను. ఓకే, ఇక్కడ విత్డ్రా అనే మెథడ్ని కాల్ చేశాను, తర్వాత స్టార్ట్ అంటున్నాను. ఓకే, సింక్రనైజ్డ్ అంటే ఏంటి, సింక్రనైజ్డ్ బ్లాక్స్ అంటే ఏంటి, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది కావాలి అంటే మనం సింక్రనైజ్డ్ అంటే సింక్రనైజేషన్, దాని గురించి సింక్రనైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింక్రనైజేషన్లోనే సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ ఉంటుంది అనమాట, సింక్రనైజ్డ్ అనేది ఉంటుంది. ఓకే, సింక్రనైజ్డ్కి మళ్ళీ సింక్రనైజ్డ్ బ్లాక్స్, సింక్రనైజ్డ్ మెథడ్స్ 2 ఉంటాయి అన్నమాట.
ఓకేనా. సింక్రనైజ్డ్ అనేది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ మనము ఏంటంటే సింక్రనైజ్డ్ మెథడ్స్, అంటే మెథడ్స్ అనేది మెథడ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఎట్లా యూజ్ చేసాం, మెథడ్స్ కదా ఇవి, మెథడ్స్ కదా. మెథడ్స్ ఒకవేళ సింక్రనైజ్డ్ అయితే ఏంటి, ఒకవేళ సింక్రనైజ్డ్ బ్లాక్స్ అంటే ఎలాగుంటాయి అంటే, మనం బ్లాక్ అంటే మనకు తెలుసు ఓపెన్ అండ్ క్లోజింగ్ కదా. సో దీన్నే మనం సింక్రనైజ్డ్ బ్లాక్స్ అంటాం అనమాట. అంటే ఇక్కడ సింక్రనైజ్డ్ అనేది రాస్తాము, ఓకేనా. దీన్ని మనం సింక్రనైజ్డ్, ఇప్పుడు స్టాటిక్ బ్లాక్ గుర్తుందా మీకు, స్టాటిక్ బ్లాక్ అంటే మనం ఏం చేస్తాము, జస్ట్ స్టాటిక్ అని రాసి ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తాం, ఇది స్టాటిక్ బ్లాక్ అంటాం కదా. అలాగే సింక్రనైజ్డ్ బ్లాక్స్ అంటే మనం ఏం చేస్తాము, సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ని రాస్తాము, ఓపెన్ అండ్ క్లోజింగ్, అవి సింక్రనైజ్డ్ బ్లాక్స్. సింక్రనైజ్డ్ మెథడ్స్ అంటే ఏంటి, జస్ట్ ఇప్పుడే మనం చూసాము, వీటినే మనం సింక్రనైజ్డ్ మెథడ్స్ అంటాము, ఓకేనా. ఇది ఒక మెథడ్, దీనికి మనం సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తే ఇది ఒక సింక్రనైజ్డ్ మెథడ్ అయింది. సో అసలు సింక్రనైజేషన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనం చూడాలి. సింక్రనైజ్డ్ అనేది బ్లాక్స్ లో కూడా మనం సింక్రనైజ్డ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇలా ఈ కీవర్డ్ ఇచ్చి ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తే ఇది రాయకుండా దాన్ని మనం బ్లాక్ అంటాం. ఇట్లా ఇట్లా ఇచ్చామనుకోండి, ఇది బ్లాక్. సేమ్ స్టాటిక్ ఎలా ఇస్తామో సేమ్ స్టాటిక్ ఎలా ఇస్తామో అలా ఇస్తాము. దాంట్లో ఉన్నది ప్రింట్ అవుతుందా, ప్రింట్ అని మనం నార్మల్ గా బ్లాక్స్ లో, స్టాటిక్ బ్లాక్స్ లో ఎలా రాసుకుంటూ ఉన్నామో, ప్రింటింగ్ గానీ ఏదన్నా లాజిక్ చిన్న చిన్న ఈ రాస్తా ఉంటాం కదా, చిన్న చిన్న కండిషన్స్, సో అలా రాసుకోవచ్చు. సేమ్ స్టాటిక్ బ్లాక్స్ ని ఎలా అయితే మనం వర్క్ చేసుకుంటామో సింక్రనైజ్డ్ బ్లాక్స్. బట్ కొన్ని కండిషన్స్ ఏంటి, అసలు సింక్రనైజేషన్ అంటే ఏంటో తెలుసుకొని అసలు సింక్రనైజ్డ్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం మనం తెలుసుకుంటే ఆ కండిషన్సే బ్లాక్స్ కి మెథడ్స్ కి కూడా యూజ్ అవుతాయి. ఓకేనా. సింక్రనైజేషన్ అంటే ఏంటి అంటే 2 థ్రెడ్స్ అన్నమాట. ఏమైనా సరే 2 థ్రెడ్స్ ఉంటే వీటి మధ్య మనం జరిగే ఈ రెండింటి మధ్య మనం సింక్రనైజేషన్ అంటే సింక్రనైజేషన్ జరుగుతుంది. సో ఆ సింక్రనైజేషన్ అంటే ఏంటి, మనం సింక్రనైజేషన్ అనే దానికంటే కూడా దీన్ని కీవర్డ్ ని యూజ్ చేస్తాం ఎక్కువగా. 2 థ్రెడ్స్ సింక్రనైజ్డ్ థ్రెడ్స్, సింక్రనైజ్డ్ అంటే ఆ కీవర్డ్ ని యూజ్ చేస్తాం, ఓకేనా. సో ఏంటి, ఈ రెండు కూడా సింక్రనైజ్డ్ థ్రెడ్స్ అన్నాము. సింక్రనైజ్డ్ థ్రెడ్, ఇది సింక్రనైజ్డ్ థ్రెడ్, ఇది సింక్రనైజ్డ్ థ్రెడ్. అంటే దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు 2 థ్రెడ్స్ ని ఎట్ ఏ టైం నేను కాల్ చేసినప్పుడు నాకు ఈ రెండు కూడా సింక్రనైజ్డ్ థ్రెడ్స్ అయితే నాకు ఏమవుతుంది, ఎట్ ఏ టైం ఓన్లీ 1 థ్రెడ్ మాత్రమే, అంటే ఒక థ్రెడ్ మాత్రమే నాకు రన్ అవుతుంది, యాక్సెస్ అవుతుంది, ఓకేనా. అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నాకు సెకండ్ థ్రెడ్ అనేది నాకు రన్ అవుతుంది. అర్థమైందా ఆ పాయింట్? ఐ మీన్ ఒకసారి చెప్పగలరా? అంటే ఇప్పుడు థ్రెడ్స్ 2 థ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి, వాటి మధ్య సింక్రనైజేషన్ చేయాలనుకుంటే సో మనం ఏదైనా సరే 2 థ్రెడ్స్ ని ఎట్ ఎ టైం మనం చేయలేము. అంటే 1 by 1 ఫస్ట్ థ్రెడ్ 1 థ్రెడ్ 2 అట్లా 1 by 1 తీసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఏమంటున్నాము, సింక్రనైజ్డ్ అంటే ఒక మెథడ్ సింక్రనైజ్డ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు సింక్రనైజ్డ్ అని చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ ని మనం యూజ్ చేసాము. ఏంటి, ఈ మెథడ్స్ సింక్రనైజ్డ్ మెథడ్స్, కానీ మనం ఏం చేసాము, ఇక్కడ ఒక థ్రెడ్ ని క్రియేట్ చేసాము, 3 టైమ్స్ థ్రెడ్స్ ని కాల్ చేస్తున్నాము, అంటే 3 థ్రెడ్స్ ని కాల్ చేస్తున్నాము. ఇది ఒక థ్రెడ్ అండి, ఇదొక థ్రెడ్, ఒక్కొక్కసారి ఒక్కొక్క థ్రెడ్ క్రియేట్ అవుతుంది. బట్ ఈ మెథడ్స్ అనేవి సింక్రనైజ్డ్ మెథడ్స్ కాబట్టి అట్ ఏ టైం నాకు విత్డ్రా అనే మెథడ్, డిపాజిట్ అనే మెథడ్, మళ్ళీ డిపాజిట్ అనే మెథడ్ క్రియేట్ అవ్వవు, థ్రెడ్స్ ఐ మీన్ కాల్ అవ్వవు. ఒక థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంకొక థ్రెడ్ అనేది కాల్ అవుతుంది. విత్డ్రా అయిన తర్వాత డిపాజిట్ అవుతుంది, డిపాజిట్ అయిన తర్వాత ఇంకో డిపాజిట్ అవుతుంది.
ఇవి ఎట్ ఏ టైం మనం క్రియేట్ చేసేసాము, దీనికి ఎక్కడ కూడా మనం ప్రయారిటీ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఏంటి, నాకు 3 థ్రెడ్స్ కాల్ అయిపోయి 3 థ్రెడ్స్ ఎట్ ఏ టైం రన్ అవుతాయి. అలా రన్ అవ్వకూడదు కదా నాకు. సో అప్పుడు ఏమవుతుంది, ఎందుకని రన్ అవ్వవు అలా అంటే, మనం ఇవి ఏంటి సింక్రనైజ్డ్ మెథడ్స్ కాబట్టి, సింక్రనైజ్డ్ మెథడ్స్ అంటే ఏమవుతాయి, బ్లాక్స్ కానీ సింక్రనైజ్డ్ మెథడ్స్ కానీ ఏంటి, ఓన్లీ ఎట్ ఏ టైం ఒక థ్రెడ్ మాత్రమే రన్ అవుతుంది. మిగతా థ్రెడ్స్ అన్ని ఎలా ఉంటాయి, వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాయి అన్నమాట. అవి రన్ అవ్వవు, వెయిటింగ్ లిస్ట్ లో వెయిట్ చేస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు ఈ థ్రెడ్ కంప్లీట్ తీసుకోకపోతే ఎట్ ఏ టైం నాకు 3 థ్రెడ్స్ అనేవి కాల్ అయిపోతాయి. ఎట్ ఏ టైం నాకు 3 థ్రెడ్స్ అనేవి కాల్ అయినప్పుడు, ఇక్కడ నేను విత్డ్రా చేసుకుంటున్నాను, ఇక్కడ నేను డిపాజిట్ చేస్తున్నాను, విత్డ్రా డిపాజిట్ అన్ని ఒకేసారి మనకి వచ్చేసినప్పుడు ఏమవుతుంది మనకి అంటే, ఇంటరప్షన్ అనేది ఒకటి అక్కరైపోతుంది. ఇప్పుడు నేను విత్డ్రా చేస్తున్నాను, ఎట్ ఏ టైం డిపాజిట్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి డిపాజిట్ చేస్తున్నాను. ఈ 3 థ్రెడ్స్ ఒకే ఒక్క ఆపరేషన్ ని చేయాలి అనుకుంటున్నాయి. అంటే ఈ 2 థ్రెడ్స్ కూడా ఒకే ఆపరేషన్ ని చేయాలి అనుకుంటున్నాయి. అంటే ఒకే మెథడ్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాయి. ఓకేనా, ఒకే మెథడ్ ని యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది ప్రాబ్లం కదా. ఒకే మెథడ్ ని ఎట్ ఏ టైం, ఇక్కడ నేను 10,000 పంపిస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంకొక 1,00,000 పంపిస్తున్నాను. అప్పుడు నాకు ప్రాబ్లం కదా డిపాజిట్ చేయడం. ఇప్పుడు మన అకౌంట్ లోనే అండి, మన అకౌంట్ లో ఎలా చేయగలం, నేను ఒక బ్యాంక్ నుంచి 10,000 నేను వేయాలి అనుకుంటున్నాను మా అకౌంట్ లో. ఓకే, 10,000 వేస్తూనే మళ్ళీ ఇంకొక స్లిప్ రాసుకొని వస్తాను. ఒకసారి 10,000, ఇంకొకసారి ఇంకొక 10,000 వెంటనే ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ సిస్టమ్ లో నాకు 10,000 డిపాజిట్ చేశాము అని ఎంటర్ చేస్తున్నారు. వెంటనే ఇంకొక సిస్టమ్ లో నాకు 10,000 డిపాజిట్, రెండు టాస్క్లు ఎట్ ఏ టైం సేమ్ టైం జరగాలి అని చెప్పి మనం అంటే, ఈ టాస్క్ ఎంత టైం పడుతుందో ఈ టాస్క్ కూడా అంతే టైం పడుతుందా, ఎక్కువ ఏం పట్టదు కదా. ఈ 2 టాస్క్స్ కి సేమ్ టైం అనేది పడుతుంది, ఎందుకని 2 డిపాజిట్లే చేస్తున్నాము. సేమ్ టైం పట్టినప్పుడు నాకు ఏమవుతుంది, ఈ టాస్క్ ని తీసుకుంటుందా, ఈ టాస్క్ ని తీసుకుంటుందా. ఇప్పుడు నాకు 15,000 కావాలి, నేను 10,000 డిపాజిట్ చేశాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 డిపాజిట్ చేసింటే నాకు 15,000 విత్డ్రా చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వచ్చే లోపల మళ్ళీ నాకు ఇంకొక 10,000 డిపాజిట్ అయిపోతుంది. అది ఎలా ఉంటుంది, ఎట్లనే క్లమ్జీగా ఉంటుంది కదా, థ్రెడ్స్ అనేవి కాల్ అవ్వడం, అవి క్రియేట్ అవ్వడం. సో అలా కాకుండా సింక్రనైజర్ అంటే ఏంటి, ఎట్ ఏ టైం ఏదైనా ఒక థ్రెడ్ అనేది కాల్ అవుతుంది, ఆ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సెకండ్ థ్రెడ్ అనేది అంటే థ్రెడ్స్ లో మనం మోస్ట్లీ సింక్రనైజేషన్ అనేది యూజ్ చేస్తాము థ్రెడ్స్ లో మోస్ట్లీ. అవును, సింక్రనైజర్ అంటే ఏమవుతుంది, ఎట్ ఏ టైం ఒక థ్రెడ్ కాల్ అవుతుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. బ్లాక్స్ కూడా అంతే, సింక్రనైజ్డ్ బ్లాక్ కన్నా కానీ దాంట్లో సేమ్ ఇలాంటి లాజిక్స్ రాస్తాము, ఇలాగే రాస్తూ ఉంటాం. దీన్ని ఒక బ్లాక్ లో కూడా రాసుకోవచ్చు. మనం ఇక్కడ ఎందుకు రాస్తాము, మెథడ్ అని ఎందుకు రాసాము, మెథడ్ ని నేను కాల్ చేస్తున్నాను కాబట్టి డిపాజిట్ అనే మెథడ్ ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తున్నాను అంటే మెథడ్స్ గా తీసుకున్నాను, లేదా నేను ఒక బ్లాక్ గా కూడా తీసుకోవచ్చు దీన్ని. ఓకేనా, బ్లాక్స్ కానీ మెథడ్స్ ని కానీ నేను సింక్రనైజ్డ్ అంటే సింగిల్ థ్రెడ్ కాల్ అవుతుంది, మిగతా థ్రెడ్స్ అన్ని వెయిటింగ్ లో ఉంటాయి అన్నమాట ఈ థ్రెడ్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఓకేనా, అర్థం కాలేదా? అర్థమైంది. ఓకే, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ మెథడ్కి వస్తే ఈ ప్రోగ్రామ్కి వచ్చాము. ఈ ప్రోగ్రామ్ లో ఇంకా మీకు ఏమన్నా సింక్రనైజేషన్ ఏమన్నా అర్థం కాకపోతే చూద్దాము. ఓకేనా, ఓకే స్టాటిక్. ఓకే 1 minute. వద్దు.
సారీ అండి. ఓకేనా? ఓకే, ఈ మెథడ్స్లో చూద్దాం. మనం ఏం చేద్దామంటే, శ్రీకాంత్ ఉన్నారు కదా? అవునవును. ఓకే, ఇక్కడ ఈ మెథడ్స్లో చూద్దాం. ఇక్కడికి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి సీట్ రిజర్వేషన్ అనేది. సో ఇక్కడికి వచ్చాను. మెయిన్ సీట్ రిజర్వేషన్ అనే దాంట్లోకి వెళ్ళాను. రిజర్వేషన్, దీనికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, అంటే ఒక క్లాస్ రిజర్వేషన్ అనే క్లాస్కి వచ్చాను. నెక్స్ట్ పర్సన్ థ్రెడ్ 1, అంటే పర్సన్ అనే ఇంకొక క్లాస్ ఉంది. ఆ పర్సన్ అనే క్లాస్కి థ్రెడ్ని ఎక్స్టెండ్ చేశాను, అంటే ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే, దీంట్లో నేను ఏం చేశాను చూద్దాము. ఈ పర్సన్ అనే ఒక థ్రెడ్ని క్రియేట్ చేసి ఈ థ్రెడ్ 1 డాట్ స్టార్ట్ అంటున్నాను. అంటే స్టార్ట్ అనే మెథడ్ కాలవగానే ఏమవుతుంది నాకు ఆటోమేటిక్గా దీంట్లో రన్ అనే మెథడ్ ఉంది కదా, ఆల్రెడీ రన్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, పర్సన్ అనే దానికి నేను ఏం పంపిస్తున్నాను ఇక్కడ రిజర్వ్ 5 అనేది పంపిస్తున్నాను. ఈ రిజర్వ్ అనేది ఏంటి? రిజర్వేషన్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో అంటే దీని ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని పంపిస్తున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆబ్జెక్ట్ కాల్ అవగానే నాకు ఇక్కడికి వస్తుంది. ఆబ్జెక్ట్ కాల్ అవగానే దీంట్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది మనం ఏం క్రియేట్ చేయలేదు, అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి అప్పుడు నాకు ఇక్కడికి వచ్చి నాకు ఇక్కడ వచ్చింది. నాకు అది రన్ అయిన తర్వాత నాకు ఇక్కడ ఇంకో థ్రెడ్ అనే పర్సన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఒక న్యూ థ్రెడ్ క్రియేట్ అయ్యి స్టార్ట్ అవుతుంది. రన్ అనగానే మనకి ఏమవుతుంది? ఓకేనా? స్టార్ట్ అనగానే నాకు రన్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఓకేనండి, ఇక్కడ ఓకే. నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ నాకు ఏమొస్తుంది ఫస్ట్ నాకు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రిజర్వేషన్ అనే మెథడ్ ఆబ్జెక్ట్ కాలేంది, అంటే అప్పుడు ఈ క్లాస్లోకి వచ్చింది. దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఏమవుతుంది అంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అవైలబుల్ సీట్స్ 10 అని చెప్పి నేను ఇచ్చాను. ఇక్కడ నేను ఏం చేశాను, సింక్రనైజ్డ్ రిజర్వ్ సీట్ అని చెప్పి ఒక మెథడ్ని కాల్ చేశాను. ఈ మెథడ్లో నాకు ఏమవుతుంది, సింక్రనైజ్డ్ మెథడ్ ఇది ఒక సింక్రనైజ్డ్ మెథడ్. సో ఈ మెథడ్లో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఇఫ్ అవైలబుల్ సీట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రిక్వెస్టెడ్ సీట్స్. అవైలబుల్ సీట్స్ ఎన్ని? 10. రిక్వెస్టెడ్ సీట్స్ అనేది ఎన్ని? ఇక్కడ నేను పంపిస్తున్నాను కదా, ఇక్కడ నేను రిజర్వ్ అంటే ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పంపిస్తున్నానంటే ఆ ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ కూడా మొత్తం వెళ్తున్నాయని కదా. ఆబ్జెక్ట్ లో ఏమేమి ఉన్నాయి? అవైలబుల్ సీట్స్ అనేది ఉంది. సో అంటే నేను అవైలబుల్ సీట్స్ ని పంపిస్తున్నాను. ఇవేంటి? రిక్వెస్టెడ్ సీట్స్ అనమాట. ఎన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను? రిక్వెస్టెడ్ సీట్స్. సో అంటే నా అవైలబుల్ సీట్స్ 10, రిక్వెస్టెడ్ సీట్స్ 5. సో నో ప్రాబ్లం, నా కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే నాకు ఏమవుతుంది, సీట్ అవైలబుల్ రిజర్వ్ నవ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం ప్రింట్ అవుతుంది, మెథడ్ కాల్ అవ్వగానే థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్, అంటే కరెంట్ థ్రెడ్ అనేది ఒక మెథడ్ అనమాట. ఆ మెథడ్ ని కాల్ చేయగానే నాకు ఏమవుతుంది, ప్రెజెంట్ కరెంట్ థ్రెడ్ ఏదైతే ఉందో, మనం దిస్ డాట్ అంటాం చూడండి, దిస్ డాట్ నేమ్ అలా, అలాగే మనకి థ్రెడ్స్ లో ఏంటంటే దిస్ డాట్ థ్రెడ్ అనకుండా కరెంట్ థ్రెడ్ అనే మెథడ్. అంటే ఈ మెథడ్ కాల్ అవగానే ఏమవుతుంది, ఈ కరెంట్ థ్రెడ్ ఏదైతే ఉందో, కరెంట్ థ్రెడ్ అనేది డిఫాల్ట్ కాదు, మనం రాస్తాం. ఇప్పుడు గెట్ నేమ్ అంటున్నాం కదా మనము. ఈ థ్రెడ్ అనేది ఏంటి, మన దగ్గర ఉండే థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్, అంటే ప్రెజెంట్ థ్రెడ్ ఏదైతే ఉందో దాని నేమ్, గెట్ నేమ్. ఇక్కడ అవుట్పుట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, థ్రెడ్ 0 ఎంటర్డ్ అనేది ఓకే మనం రాసాం. ఈ థ్రెడ్ 0 అనేది ఏంటి, థ్రెడ్ నేమ్. ఓకేనా? కరెంట్ అంటే ఇప్పుడు ఇది రాయకుండా మనము థ్రెడ్ డాట్ గెట్ నేమ్ అంటే ఏమవుతుంది, మల్టిపుల్ థ్రెడ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, జస్ట్ గెట్ నేమ్ ఇప్పుడు మనం ఒకటి రాస్తూ ఉంటాము, దిస్ డాట్ అంటామా, దిస్ డాట్ నేమ్ అంటే ఏమవుతుంది, ప్రెజెంట్ కరెంట్ ఆబ్జెక్ట్ కాలేనప్పుడు నేమ్ ఏదైతే ఉందో అది వస్తుంది కదా. అలాగే థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ అనగానే ఏమవుతుంది, ప్రెజెంట్ కరెంట్ ఏ థ్రెడ్ అయితే మనం కాల్ చేస్తుంటామో, క్రియేట్ అయ్యి ఉంటుందో ఆ థ్రెడ్ యొక్క నేమ్ ని మనం గెట్ నేమ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఆ థ్రెడ్ యొక్క నేమ్ ని గెట్ చేసుకుంటుంది. అవునా? గెట్ నేమ్ అనే మెథడ్. సో అక్కడ థ్రెడ్ 0 అనేది వస్తుంది, 0
థ్రెడ్ 0 నేమ్ అనేది అనేది ఏంటి? వస్తుంది. ఎంటర్డ్ అనేది మనం రాసాము, హార్డ్ కోడ్ చేసాం. సో థ్రెడ్ 0 అనేది ఏంటి? ఆ నేమ్, కరెంట్ థ్రెడ్ యొక్క నేమ్ అనేది వస్తుంది ఆటోమేటిక్ గా. ఓకేనా? ఓకే. ఓకే. ఇంకొకటి మనం ఓకే, ఇక్కడ నేనేం చేసిన, అవైలబుల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ అవైలబుల్ సీట్స్ 10 ఉన్నాయి, రిక్వెస్టెడ్ సీట్స్ 5. ఇది మనం చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయ్యి ఏమవుతుంది నాకు? సీట్స్ అవైలబుల్ రిజర్వ్ నవ్ అనేది మెసేజ్ ప్రింట్ అవుతుంది. మెసేజ్ ప్రింట్ అయిన తర్వాత నేను థ్రెడ్ డాట్ స్లీప్ ఆఫ్ 100 అన్నాను. అంటే నాకు ఏమవుతుంది? థ్రెడ్ డాట్ స్లీప్ ఆఫ్ 100 అంటే స్లీప్ అనే మెథడ్ ఏం చేస్తుందని మనం అనుకున్నాము? సో స్లీప్ లో ఉంటుంది అది. అంటే ఒకవేళ కండిషన్ ట్రూ అయిందంటే సో ఆ 100 మిల్లీ సెకండ్స్ అనేది అది స్లీప్ లో ఉంటుంది, అది వర్క్ చేయదు. 100 మిల్లీ సెకండ్స్ ఆ టైం తర్వాత అది వర్క్ అవుతుంది. ఇప్పుడు స్లీప్ అనే మెథడ్ లో నాకు ఏదైనా ఇంటరప్షన్ అక్కర్ అయితేనే కదా థ్రెడ్ ఇంటరప్టెడ్ అనేది రావాలి. సో నాకు ఇక్కడ స్లీప్ అంటే ఏమవుతుంది? ఒక 100 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తుంది, స్లీప్ లోకి వెళ్తుంది. వెయిట్ చేసి నో ప్రాబ్లం, నాకు వెయిట్ చేసిన తర్వాత ఇంటరప్షన్ ఏదైనా వస్తేనే క్యాష్ బ్లాక్ లోకి వెళ్తుంది. ఎందుకని ఎప్పుడు ఇంటరప్షన్ వస్తుంది? నాకు సీట్స్ లేకపోతే ఏదైనా సమ్ అదర్ రీజన్స్ వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు, అప్పుడు క్యాష్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. కాదు కదా. డైరెక్ట్ గా నాకు ఇవి ప్రింట్ అవుతాయి. ఏమని? రిక్వెస్టెడ్ సీట్స్ ఎన్ని మనము? 5 కదా. 5 సీట్స్ రిజర్వ్డ్ అనే మెసేజ్ వస్తుంది. ఈ క్యాష్ బ్లాక్ అనేది ఎప్పుడు నాకు ఇక్కడ నాకు ఏదైనా ఇంటరప్షన్ అక్కరైతేనే క్యాష్ బ్లాక్ అనేది కాల్ అవుతుంది. నాకు స్లీప్ మెథడ్ లో ఎటువంటి ఇంటరప్షన్ అక్కర్ అవ్వలేదు, అప్పుడు నాకు ఈ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ అవైలబుల్ సీట్స్ ఎన్ని ఉన్నాయో నాకు అంటే దీంట్లోకి 5 అనేది వచ్చి స్టోర్ అవుతాయి. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఒకవేళ అవైలబుల్ సీట్స్ అనేవి రిక్వెస్టెడ్ సీట్స్ కంటే నాకు ఎక్కువ లేకపోతే అప్పుడు ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళి ఈ మెసేజ్ ని ప్రింట్ చేసేస్తుంది, జస్ట్ రిక్వెస్టెడ్ సీట్స్ నాట్ అవైలబుల్. ఓకేనా? ఓకే. ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ రిక్వెస్టెడ్ సీట్స్ నాట్ అవైలబుల్ అన్నప్పుడు నాకేం ఇప్పుడు ఒక థ్రెడ్ క్రియేట్ అయింది. మనం మెయిన్ గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక థ్రెడ్ క్రియేట్ అయింది, దానికి నాకు సీట్స్ వచ్చేసాయి, అవైలబుల్ సీట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను క్లోజ్ చేయాలి కదా. ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అయిందండి. ఈ థ్రెడ్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది? మనం ఏదైనా రిక్వెస్ట్ ఇస్తే క్రియేట్ అవుతుంది. ఈ రిక్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ థ్రెడ్ ఇంకెందుకు మనకి? క్లోజ్ చేసేయాలా కదా ఈ థ్రెడ్ ని. ఎట్ ఏ టైం ఒక థ్రెడ్ అనేది ఒక రిక్వెస్ట్ ని మాత్రమే ఒక రిక్వెస్ట్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ అనేది క్లోజ్ అయిపోవాలి. ఇంకా ఆ థ్రెడ్ మనకు అవసరం లేదు. ఇంకొక రిక్వెస్ట్ పెడితే ఇంకొక థ్రెడ్ క్రియేట్ అవుతుంది. నాకు సింగిల్ థ్రెడ్ అన్నా సరే మనము ఒక రిక్వెస్ట్ కి ఒక థ్రెడ్ క్రియేట్ అయ్యింది అంటే ఈ థ్రెడ్ కంప్లీట్ అయిపోయి క్లోజ్ అయిపోతేనే ఇంకొక థ్రెడ్ క్రియేట్ అవుతుంది ఇంకొక రిక్వెస్ట్ కి. అంతేకాని సేమ్ థ్రెడ్ మల్టిపుల్ రిక్వెస్ట్ ని కూడా యాక్సెప్ట్ చేయదు. ఇలా మల్టిపుల్ రిక్వెస్ట్ ఉన్నాయి అంటే ఇక్కడ ఇదే థ్రెడ్ క్రియేట్ అవుతూ ఉండదు, మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి. ఈ రిక్వెస్ట్ కి ఒక థ్రెడ్ క్రియేట్ అవుతుంది, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ క్లోజ్ అయిపోయి ఈ రిక్వెస్ట్ కి ఇంకొక థ్రెడ్ క్రియేట్ అవుతుంది అంతే. అంతేకాని ఒకే థ్రెడ్ అనేది మల్టిపుల్ రిక్వెస్ట్ ని ఎగ్జిక్యూట్ చేయదు. ఓకేనా? సో ఏమవుతుంది మనకి? అలా క్రియేట్ చేయదు అని మనం అనుకున్నాము. ఓకే, అందుకని మనం ఒక మెసేజ్ పెట్టాలి. ఏమని పెట్టాలి? నాకు ఇఫ్ కండిషన్ ట్రూ అయినా, ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వకుండా ఎల్స్ పార్ట్ లోకి వచ్చి, అంటే రిక్వెస్టెడ్ థ్రెడ్స్ లేనప్పుడు, రిక్వెస్టెడ్ సీట్స్ మనకి లేనప్పుడు అవైలబుల్ సీట్స్ లో అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఎల్స్ పార్ట్ ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ అయినా నాకు సేమ్ గా ఇది మాత్రం కామన్ గా జరగాలి. ఏమని? ఆ థ్రెడ్ అనేది లివింగ్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ మెసేజ్ రావాలి, ఈ థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది, ఎంటర్ అయింది, అవైలబుల్ సీట్స్ ఇవన్నీ వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత నాకు ఏం కావాలి? థ్రెడ్ 0 లివింగ్ అంటే ఆ థ్రెడ్ 0 కంప్లీట్ అయిపోవాలి కదా. అవునా? థ్రెడ్ 0 అనేది వెళ్ళిపోవాలి. సో మనం మెసేజ్ అది కూడా పెట్టుకున్నాం. ఏమని అంటే ఇది మనకి అర్థం కావడానికి పెట్టుకున్న మెసేజ్ అండి. ఇది
గెట్ నేమ్ లీవింగ్ అనేది మనం పెట్టుకున్నాం అంటే అలా ఆ థ్రెడ్ అనేది క్లోజ్ అయిపోతుంది డిఫాల్ట్ గా. మనం పెట్టుకున్నాం జస్ట్ ఈ మెసేజ్. ఓకేనా, మనం దీని వల్ల క్లోజ్ అయిపోదు, ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనము గెట్ నేమ్ ఎంటర్డ్ అనేది ఏంటి, థ్రెడ్ అనేది ఒకటి క్రియేట్ అయింది, ఆ థ్రెడ్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం, మనం పెట్టుకుంటున్నాము. డిఫాల్ట్ గా అది ఏమవుతుంది, థ్రెడ్ క్రియేట్ అవుతుంది, థ్రెడ్ ఐ మీన్ క్లోజ్ అయిపోతుంది. దాన్ని మనం ఏం చేయట్లేదు, మనం జస్ట్ మనకు అర్థం కావడానికి ఈ కంప్లీట్ అంటే ఎప్పుడైతే మనం ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో అదంతా కంప్లీట్ అయిపోతే ఆ టాస్క్ థ్రెడ్ అనేది ఐ మీన్ క్లోజ్ అయిపోతుందని మనం పెట్టుకున్నాం మనకు అర్థం కావడానికి. ఓకేనా, కంపల్సరీ రాయాలా అంటే లేదు, మనం పెట్టుకున్నాం మన అవైలబిలిటీ కోసం ఇది. ఓకే కదా, ఓకే ఓకే. యాక్చువల్లీ ఇది సేమ్ ప్రోగ్రామ్ మామూలుగా మనం ఇఫ్ కండిషన్ లో కూడా రాసుకోవచ్చు కదా. అంటే థ్రెడ్ అనే కాన్సెప్ట్ ని అంటే మామూలుగా అసలు ఎలాంటి వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు? ఎలాంటి థ్రెడ్ అనే కాన్సెప్ట్ లేకుండా ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. థ్రెడ్ అనేది ప్రతి క్రియేట్ అయితేనే మనకి ఏ రిక్వెస్ట్ రెస్పాన్సెస్ అయినా వస్తాయి. ఓకేనా, బట్ మనం థ్రెడ్ అనే దాన్ని ప్రత్యేకించి ప్రతి ప్రోగ్రామ్ లో రాయము. ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా మెయిన్ మెథడ్ లో ఉండే మెయిన్ అనే మెథడ్ క్రియేట్ అవ్వగానే ఒక థ్రెడ్ అనేది అంటే మెయిన్ థ్రెడ్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే డిఫాల్ట్ గా మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ అవ్వగానే ఈ మెయిన్ అంటే ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు మనం ఏ రిక్వెస్ట్ ఎన్ని రెస్పాన్సెస్ పెట్టినా కానీ మనకి క్రియేట్ అవుతాయి. ఓకేనా, పర్టికులర్ గా మనం ఇట్లా ఒక థ్రెడ్ ని క్రియేట్ చేసి ఇలా ఎక్కడా కూడా మనం ఏమి రాయము, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అని మనం తెలుసుకుంటున్నాం అంతే. ఓకేనా, ఎక్కడా కూడా మనం వెళ్ళి థ్రెడ్ అని రాయడం కానీ థ్రెడ్ ని క్రియేట్ చేయడం కానీ అక్కడ ఎక్కడా కూడా రేర్, ఎక్కడో డిఫికల్ట్ దాంట్లో చేస్తామన్నమాట. మనం ప్రత్యేకించి రాయడం అవేమీ ఉండవు, ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. లోపల ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటున్నాం అంతే. ఓకేనా, ఓకే. ఇక్కడ మనం ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఈ 2 times నాకు సీట్ అవైలబుల్ అనేది రిజర్వ్ నవ్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ థ్రెడ్ 1 ఎంటర్ అయిన తర్వాత అవైలబుల్ సీట్స్ 3 ఉన్నాయి, రిక్వెస్టెడ్ సీట్స్ 4 ఉన్నాయి. అప్పుడు నాకు ఏమవుతుంది, ఎల్ స్పాట్ లోకి వస్తుంది. అవునా, ఎల్ స్పాట్ లోకి వచ్చి రిక్వెస్టెడ్ సీట్స్ నాట్ అవైలబుల్ అనే మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత కూడా నాకు థ్రెడ్ 1 లివింగ్ అంటే నాకు అంటే ఏం చెప్తున్నాడంటే నాకు రిక్వెస్టెడ్ సీట్స్ అవైలబిలిటీ సీట్స్ అవి ఉన్నా లేదా ఈ మెసేజ్ వచ్చినా ఎంటర్ అయ్యేది లీవ్ అయ్యేది మాత్రం కామన్. ఓకేనా, నాకు ఎల్స్ పార్ట్ ప్రింట్ అయినా నాకు ఇఫ్ కండిషన్ ట్రూ అయి కండిషన్ లో ప్రింట్ అయినా నాకు నేను ఆ థ్రెడ్ అనేది క్లోజ్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ఓన్లీ క్రియేట్ అయ్యి టాస్క్ కంప్లీట్ అయితేనే నాకు క్లోజ్ అవుతుందా అంటే కాదు. ఎందుకు బయట రాశాడు అంటే కండిషన్ లో పెట్టకుండా దీన్ని ఒక థ్రెడ్ క్రియేట్ అయ్యి ఆ థ్రెడ్ అనేది ఏదన్నా ఇంటరప్షన్ అక్కరైనా సరే ఆ థ్రెడ్ అనేది క్లోజ్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఇది థ్రెడ్స్ లో సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ గురించి మెయిన్ గా అన్నమాట. ఓకేనా, ఇంకొకటి ఉంది స్టాటిక్. మళ్ళీ మనకి సింక్రనైజ్డ్ అనే దాని మెథడ్స్ గురించి సింక్రనైజ్డ్ బ్లాక్స్ గురించి చెప్పుకున్నాం మనం. బట్ ఇంకా ఏంటి, స్టాటిక్ సింక్రనైజ్డ్. ఓకేనా, స్టాటిక్ అనే కీవర్డ్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఏం చెప్పుకుంటున్నాం, స్టాటిక్ సింక్రనైజ్డ్ అంటే స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేస్తే మనం ఎలా యూస్ చేస్తాము, ఎందుకు స్టాటిక్ అనే కీవర్డ్ ని యూస్ చేస్తే ఆ సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ మనకు ఆల్రెడీ తెలుసు. సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ ని యూస్ చేస్తే మనం ఎలా రన్ అవుతుందో, బట్ దానికి ముందు స్టాటిక్ సింక్రనైజేషన్ అంటే ఏంటి, ఏమవుతుంది అనేది మనకు తెలియదు. సో అదొకటి. నెక్స్ట్ ఇంకా ఏంటి, స్టాటిక్ మెథడ్స్ గురించి చూసాం కానీ స్టాటిక్ బ్లాక్స్ మనం చూడలేదు. అవునా, స్టాటిక్ బ్లాక్స్ స్టాటిక్ కాదు, సింక్రనైజ్డ్ బ్లాక్స్ సింక్రనైజ్డ్ మెథడ్స్ చెప్పుకున్నాము. సింక్రనైజ్డ్ మెథడ్స్ చూసేసాము, సింక్రనైజ్డ్ బ్లాక్స్ చూడలేదు. దానివల్ల యూజ్ ఏంటి ఇవేం చూడలేదు. సో సింక్రనైజ్డ్ బ్లాక్స్ వల్ల యూజ్ ఏంటి, ఎందుకు, అవన్నీ అనేవి చూస్తాం. ఓకేనా, దీంట్లో ఉండే కాన్సెప్ట్స్ చెప్తున్నాను, రేపు కంప్లీట్ అయిపోతాయి ఇవి. ఓకేనా, థ్రెడ్స్.
రేపు థ్రెడ్స్ అయిపోతాయి. ఇంకా అంటే ఇంకా బ్యాలెన్స్ ఏముంది మనకి చెప్తాను. సో ఇంకా దీంట్లో ఏంటంటే డెడ్ లాక్, అంటే థ్రెడ్ డెడ్ లాక్ అనేది ఉంది. ఇది కొంచెం మెయిన్ కాన్సెప్ట్ డెడ్ లాక్ అనేది ఎక్కువగా. ఓకేనా? ఓకే. డెడ్ లాక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్ గ్రూప్, ఇది ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు గ్రూప్ అనేది. సో థ్రెడ్ గ్రూప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ ఇంకా పెద్ద అవసరం ఉండవు, అంతే. ఇంకా థ్రెడ్స్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత జెనరిక్స్ అనే టాపిక్ వస్తుంది, ఇక్కడికి వద్దాము. సో ఈ థ్రెడ్స్ రేపు కంప్లీట్ అయిపోతాయి. రేపు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ జెనరిక్స్ అనే టాపిక్ పక్కన ప్రెజెంట్ అయితే ఇప్పుడు చెప్పుకోవద్దు, ఓకేనా? అంటే అంత యూజ్ కాదనమాట జెనరిక్స్ అనే టాపిక్. ఓకే. సో దీన్ని ఏం చేస్తామంటే లాస్ట్ లో చెప్తాను, ఆఫ్టర్ స్ట్రింగ్స్ చెప్తా. అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, స్ట్రింగ్స్ కాన్సెప్ట్. సో ఈ థ్రెడ్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి రేపు నేను మండే నుంచి మీకు స్ట్రింగ్స్ చెప్తాను. స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్, సో వాటి గురించి చెప్తాను. ఈ జెనరిక్స్ అనే టాపిక్ ఎప్పుడు చెప్పుకుందామంటే లాస్ట్ లో చెప్పుకుందాము. స్ట్రింగ్స్ మనం కంప్లీట్ ని చేస్తే ఆటోమేటిక్ గా జెనరిక్స్ ని మనం అప్పుడు 1 డేలో నేర్చేసుకోవచ్చు. ఒక్క క్లాస్ చెప్తే చాలు. ఎందుకంటే ఆటోమేటిక్ గా స్ట్రింగ్స్ కాన్సెప్ట్ లోనే మనకి జెనరిక్స్ అనే కాన్సెప్ట్, ఐ మీన్ దాంట్లో యూజ్ చేసి ఎలా క్రియేట్ అంటే మెయిన్ గా దీంట్లో ఏంటంటే ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తాం డిఫరెంట్ గా. స్ట్రింగ్స్ మనం ఇప్పటి వరకు ఒక ఆబ్జెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేసాము, ఒక ఆబ్జెక్ట్ అంటే మనం ఇప్పటి వరకు ఎలా క్రియేట్ చేసేవాళ్ళమి, ఇలా క్రియేట్ చేసేవాళ్ళం కదా. బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ అంటే జెనరిక్స్ లోకి వెళ్తే నేను చెప్తున్నాను, ఇది ఏంటి స్ట్రింగా ఇంటీజరా అలా కూడా ఇస్తామన్నమాట. మనం స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని ఇలా క్రియేట్ చేస్తాం అనమాట, ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడం మనం, ఓకేనా? జెనరిక్స్ అనే కాన్సెప్ట్ లో. సో సేమ్ మనం స్ట్రింగ్స్ లో అవన్నీ చూసేస్తాము. సో మనకు అప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకని స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత జెనరిక్స్ అనే కాన్సెప్ట్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకుందాము. సో ఓకే, స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ లో అండి ఎక్కువగా మెథడ్స్ ఉంటాయండి, ఏముండవు ఇంకా, ఓకేనా? అన్ని మెథడ్స్ ఉంటాయి. సో మీ చాయిస్, మీరు ఓకే మాకు దీన్ని కొంచెం ఫాస్ట్గా చెప్పండి అంటే నేను ఏం చేస్తాను, స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డరు, దానివల్ల యూజెస్, దాని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మిగతా మెథడ్స్ ఏంటంటే మీరు చూసుకొని మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను చెప్తాను. లేదండి మాకు క్లియర్ కట్ మొత్తం A to Z కావాలి అంటే 1 వీక్ పైనే పడుతుంది. 1 వీక్, అట్లీస్ట్ 1 వీక్ కంపల్సరీ పడుతుంది స్ట్రింగ్స్ కాన్సెప్ట్. లేదా 2 days ఆర్ 3 days లో 2 days లో కంప్లీట్ అయిపోతుంది. మీ చాయిస్, మీకు ఎలా కావాలి. అంటే ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి నాకు ఈ షెడ్యూల్ అంటే మీరు చూస్ చేసుకోండి ఎలాగో. స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్, ఓకేనా? ఒక్కసారి చూడండి స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్, మీకు అర్థమవుతుంది. అంటే స్ట్రింగ్స్ అనే ఇప్పుడు ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి కదా, ఇండెక్స్ ఉంది కదా. లేదు ఇంకా ఉన్నాయి, అంటే అయిపోయినట్టే ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ స్ట్రింగ్స్ లో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, క్యారెట్ అనే మెథడ్, గెట్ క్యార్స్ అనే మెథడ్ ఏముండదండి. ప్రతి దాంట్లోకి వెళ్ళామా, ప్రతి దాంట్లో ఇట్లా మెథడ్స్ ఇస్తాడు. కొంచెం దీంట్లో అన్ని ఎలా ఉంటాయంటే చూపిస్తాను. ప్రతి దాంట్లో ఏం ఉండదు, ఒక మెథడ్ ఇస్తాడు. ఆ మెథడ్స్ ని ఎలా యూజ్ చేస్తాము అనే కాన్సెప్ట్ ఐ మీన్ ప్రోగ్రామ్ ఇస్తాడు. సో నేను అదే చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అది మీరు చూస్ చేసుకోండి. చూడండి ఇలా మెథడ్స్ ఇస్తాడు, సింటాక్స్, ఓకేనా? మెథడ్స్ ఇస్తాడు, వాటిని ఎలా యూజ్ చేస్తామో ఒక ప్రోగ్రామ్, అంతే. నేను ఇదే చెప్పాలి మీకు, ఏంటి ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తారు, దానివల్ల దాన్ని ఈ ప్రోగ్రామ్ లో యూజ్ చేసి ఏమొస్తుంది. సో మీకు ఆటోమేటిక్ గా ఇండెక్స్ ఆఫ్ అనేది యూజ్ చేయగానే ఏమొస్తుందని అవుట్పుట్ లో అర్థం అయిపోతుంది. బట్ నేను
మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అలా ఉంటాయి అన్నీ కూడా స్ట్రింగ్స్లో. సో ఒకసారి చూసుకోండి, మీరు ఎలా చెప్పమంటే నేను అలా చెప్తాను, నాకు ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ జావా డాట్ లాంగ్ అంటే దీంట్లో కూడా ఏముండవండి, అన్ని మెథడ్స్. ఇక్కడ నుంచి స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ నుంచి మొత్తం మెథడ్సే ఉంటాయి, ఇలాగే మెథడ్స్ ఉంటాయి. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క టాపిక్ కి అట్లీస్ట్ 10 మెథడ్స్ అయినా ఉంటాయి, అట్లీస్ట్. అట్ మోస్ట్ అయితే ఇంకా 20-30 మెథడ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఎవ్రీ కాన్సెప్ట్ కి మెథడ్స్ అండి, ఇలాగే మెథడ్స్, దాని డిస్క్రిప్షన్, మెథడ్ డిస్క్రిప్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి. సో ఎక్స్ప్లోరింగ్ డాట్ జావా డాట్ లాంగ్ అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పక్కన పెడితే మనం ఏం చెప్పుకుంటామంటే మీకు మ్యాపింగ్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్. మ్యాపింగ్స్ మీరు వినే ఉంటారు, కీ వాల్యూ ఆల్మోస్ట్ వినుంటారు అనుకుంటున్నాను. సో అది కొంచెం ఇంపార్టెంట్, దాని గురించి చెప్పుకున్నాం. అవి కూడా మెథడ్సే, అవి చెప్పుకుందాము మనం. స్ట్రింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కలెక్షన్స్ లోకి వెళ్ళి మ్యాప్ గురించి చెప్పుకోవాలి. మ్యాప్లో మళ్ళీ ఇంటర్ఫేసెస్ ఇవన్నీ చెప్పుకుంటాము. ఓకేనా? అవి కంప్లీట్ అయిన తర్వాత దేనికి వస్తాను, ఎక్స్ప్లోరింగ్ డాట్ జావా డాట్ లాంగ్కి చెప్తాను. అవి కంప్లీట్ అయిన తర్వాత జనరిక్స్ అనేవి ఒక్క రోజులో సరిపోతుంది, అది చెప్తాను. ఇంకా ఈ మోర్ యూటిలిటీ క్లాసెస్లో ఏంటంటే ఏముండవన్నమాట, జస్ట్ మనం ఇంతవరకు నేర్చుకున్నాం చూడండి ఫస్ట్ నుంచి, వాటిలన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. సో వాటి గురించి మనం జస్ట్ చూసేదంతే, అట్లా ఇంకేం ఉండదు. అదర్ కోర్ జావా టాపిక్స్ అనేది మీకు ఎలా కావాలి స్ట్రింగ్స్ చెప్తే దాన్ని బట్టి నేను ఎన్ని రోజులు పడుతుందో నేను చెప్తాను. స్ట్రింగ్స్ అంటే అందులో ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్పారంటే మిగిలిన మేము చూసుకుంటాం, ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అవన్నీ. ఓకే, ఇంపార్టెంట్ మెథడ్స్ నేను చెప్తాను. ఒక 3 days పడుతుంది, ఇంకా జెన్రిక్స్ 1 day 4 days, ఎక్స్ప్లోరింగ్ 2 weeks, బాగా 2 weeks పడుతుందండి. ఓకే, 2 weeks పడుతుంది. కొంచెం మనం 2 hours అలా చెప్పుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవ్వచ్చు. ఫాస్ట్గా అంటే అంతేలే, 2 weeks పడుతుంది. మళ్ళీ మీరు ఈ మంత్ ఎండింగ్ అవుతుంది. అయిపోతుంది ఈ మంత్ ఎండింగ్కి. ఓకే, మీకు మ్యూల్ సాఫ్ట్ అనేది ఐడియా ఉందా? న్యూ సాఫ్టా? లేదండి, ఐడియా లేదు. మ్యూల్ సాఫ్ట్ అంటే కోర్ జావా ఉంటుంది బేసిక్, అది